హరే కృష్ణ. అందరి భక్తులకి దండోత్ప్రణామాలు. సో ఈరోజు మనము మన శ్రీమద్ భాగవతం చర్చ ఆరంభించే కన్నా ముందు శ్రీ జయరాధా మాధవ్ కీర్తన చేసుకొని మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. జయ రాధ మాధవ కుంజ బిహారీ కుపే జన వల్లభ గిరివరధారీ. कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राघ माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय माधव कुंज बिहारी गोपीजन वल्लभ. जय राघ माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राघ माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. यशोदनन्दन व्रजजनरञ्जन यमुनातीरवनचारी. यशोदनन्दन व्रजजनरञ्जन यमुनातीरवनचारी. यशोदनन्दन व्रजजनरञ्जन यमुनातीरवनचारी. जय राघ माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. Hare
जय श्रील प्रभुपाद की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्णा। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते
गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో భక్తులందరికీ స్వాగతం, నా దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అందులోంచి 10వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో 10వ అధ్యాయం పేరు వచ్చేసి కృష్ణుడు ఇప్పుడు ద్వారకకి పయనించడానికి సిద్ధమవుతున్నాడు. అంటే హస్తినాపురాన్ని వదిలి ఇప్పుడు తన రాజ్యమైన ద్వారకానికి బయలుదేరుతున్నాడు. సో అప్పుడు జరిగిన ఘటనలు, వాటి గురించి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో వర్ణిస్తారు. దానికన్నా ముందు ఇక్కడ మనకు శౌనక ఋషి ఒక ప్రశ్న అడుగుతారనమాట సూత గోస్వామిని. యుధిష్ఠిర్ మహారాజు యొక్క పరిపాలన ఎలా ఉండేది అంటే, ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజు రాజు అయ్యాడు కదా, మనం నిన్న చర్చించుకున్నాము. భీష్మ పితామహుని నుంచి కూడా ఎన్నో ఆయన శిక్షణలు పొందాడు, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అని. అలాగే శ్రీకృష్ణుడు స్వయంగా ఆయనకు మార్గదర్శనం చేస్తున్నారు. సో అలా శ్రీకృష్ణుడు మరియు ఆ భీష్మదేవుడి యొక్క ఆదేశాల అనుసారంగా ఎలా యుధిష్ఠిర మహారాజు ఆయన రాజ్యాన్ని అంటే మొత్తం భూమాతని అంటే భూదేవి మొత్తం భూమినంతా మొత్తం ప్రపంచాన్ని ఎలా రాజ్యం చేశాడు అనే విషయాన్ని ముందుగా చర్చిస్తారనమాట. ఎందుకంటే శౌనక ఋషి ఆ ప్రశ్న అడుగుతాడు. అదే ఇక్కడ మొదటి శ్లోకం అనమాట, దాంతోనే స్టార్ట్ అవుతుంది అధ్యాయము. సో ఈ యొక్క అధ్యాయం మనము జస్ట్ ఓవర్వ్యూ చూసుకుంటే మొత్తం అధ్యాయంలో ఏముంది అని ఒకసారి ఒక్క నిమిషంలో. సో ముందు ఈ విషయం గురించి చర్చించుకుంటాం. యుధిష్ఠిర మహారాజు ఎలా తన రాజ్యాన్ని పరిపాలించాడు, ఆ సమయంలో ఎలా తన ప్రజలు సుఖంగా ఉన్నారా వద్దా లేరా ఆయన యొక్క పరిపాలనలో, ఈ విషయాన్ని మనం చూద్దామంట. దాని తర్వాత కృష్ణుడు ఇంకా సిద్ధమవుతాడు బయలుదేరడానికి హస్తినాపురం నుంచి ద్వారకాకి. సో ఆ సమయంలో ఆయన యొక్క ప్రభావం ఎలా అక్కడ ఉన్న వాళ్ళందరూ హస్తినాపుర వాసులు, ముఖ్యంగా రాజభవనంలో ఉన్న హస్తినాపురంలో ఆయన యొక్క బంధువులు, స్త్రీలు, ఇంకా అందరూ ఎలా ఏ విధంగా భగవంతుడి పట్ల వాళ్ళ యొక్క అనుబంధాన్ని వ్యక్తం చేస్తారు, వాళ్ళ యొక్క భావభావాలన్నీ ఇక్కడ మనము చర్చించుకుంటాం అన్నమాట. సో దాని తర్వాత మనము ఇంకా అలా సో వాళ్ళ యొక్క చర్చ హస్తినాపురు ఎలా స్త్రీలు అక్కడ ఉన్న రాజభవనంలో స్త్రీలు ఎలా భగవంతుడిని చూసి ఎంతో ఆకర్షితులై ఎలా ఏమేమి మాట్లాడారు ఆ విషయం అంతా కూడా చర్చించుకుంటాము. రేపు కంటిన్యూ అవుతుంది అది. దాని తర్వాత ఎలా యుధిష్ఠిర మహారాజు ఇంకా అందరూ పాండవులు కృష్ణుణ్ణి అక్కడి నుంచి సాగనంపారు ద్వారకాకి. ఈ విషయమే మొత్తం చర్చ ఈరోజు రేపు మనం చర్చించుకుందామంట. ఈ విషయం గురించి చాలా మధురంగా ఉంటుంది ఈ అధ్యాయం. దీనికన్నా మధురంగా ఇంకా మధురంగా వచ్చే అధ్యాయం ఉంటుంది. అప్పుడు కృష్ణుడు ఎలా ద్వారకలోకి ప్రవేశించాడు అనేది, అది కూడా చాలా అందమైన అధ్యాయం. సో రెండు కృష్ణుడి గురించి సంబంధించినవి ముఖ్యంగా చర్చించుకుంటాము ఈరోజు, రేపు, ఇంకా 2 రోజుల తర్వాత కూడా. సో మనం ఈరోజు ఒక శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. మొదటి శ్లోకం ఈరోజు శౌనక ఋషి సూత గోస్వామిని అడుగుతున్నాడు. శౌనక ఉవాచ హత్వా స్వరిక్త స్ఫురద ఆతతాయినో యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః సహానుజై ప్రత్యవృత్త భోజనః
కథం ప్రవృత్త కిమాకారసి తతః. శౌనకరిషి ఏమడుగుతున్నా అంటే ఆయన యొక్క శత్రువులు అందరినీ హతమార్చిన తర్వాత యుద్ధంలో కురుక్షేత్ర రణభూమిలో ఎవరైతే ఆయన యొక్క సంపత్తిని, ఈ యొక్క మొత్తం రాజ్యాన్ని, ఇది ఆయన సంపత్తి ఒక విధంగా చెప్పాలంటే పారంపరికంగా ఆయనే ఈ యుధిష్ఠిర మహారే అసలైన రాజు అవ్వాల్సింది. కానీ వారు అందరూ, ఇంకా మిగతా వాళ్ళ కౌరవులు కానీ వాళ్ళందరూ దుష్టులు ఎలా ఈ యుధిష్ఠిర మహారాజు నుంచి మొత్తం రాజ్యాన్ని లాక్కోవాలని ఎంతో ప్రయత్నించారు. కానీ అది పారంపరిక విధంగా అది యుధిష్ఠిర మహారాజుకి చెందవలసింది. కనుక ఈ యొక్క ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు ఎలా మరి ఈ యొక్క రాజ్యాన్ని, తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్న తర్వాత తన యొక్క తమ్ముళ్లతో కలిసి, పాండవులందరితో కలిసి ఎలా తన రాజ్యాన్ని పరిపాలించారు, ప్రజల్ని ఎలా చూసుకున్నారు, మరి రాజ్యంలో ఆయన నిశ్చింతగా ఆనందంగా గడిపారా మరి లేదా, ఆయన యొక్క చేతన ఎలా ఉండేది, ఇవన్నీ విషయాలు ఇక్కడ అడుగుతున్నారన్నమాట. సో ఇది అన్నమాట ఇక్కడ విషయము. ఇక్కడ రాశారు స్వరిక్త. ఇది ఈ యొక్క రాజ్యానికి అసలైన రాజు అనేది యుధిష్ఠిర మహారాజు కావాల్సింది. చాలామందికి ఇక్కడ ప్రశ్న ఉంటుందన్నమాట, అదేంటి ఇద్దరు కదా, కౌరవులు పాండవులు ఇద్దరికి రాజ్యం కదా, ఇద్దరికి 50-50 కదా, సగం సగం కదా, మొత్తం యుధిష్ఠిర మహారాజు ఎలా రాజు అని. అసలు విషయం ఏమిటంటే ముందు మొదట పుట్టింది ధృతరాష్ట్రుడైనా కానీ ఆయన అంధుడు కనుక ఒక అంధుడు రాజ్యాన్ని ఏలడానికి రాజుగా ఆయనకు అర్హత లేదు. మన యొక్క శాస్త్రాల అనుసారంగా ఒక రాజుకి అంటే ఆయన యోగ్య వ్యక్తి ఉండాలి, శారీరకంగా కూడా ఆయనకు ఆ యోగ్యత అనేది ఉండాలి. ఇప్పుడు రాజుకి ఏం కనిపించదు అనుకోండి, గుడ్డివాడు అనుకోండి, ఇంకా ఆయన వేరే ఎలా పరిపాలిస్తాడు. అందుకని ఆయన యోగ్య వ్యక్తి కాదు అనేసి ఆయనను రాజుగా చేయలేదు. కానీ ధృతరాష్ట్రుడికి ముందు నుంచే ఎంతో ఆసక్తి అన్నమాట, రాజ్యం పట్ల, రాజు గద్దె పైన ఎంతో ఆసక్తి. కనుక ఆయనకు ఎంతో ఇష్టం ఉండేది రాజు అవ్వాలని. కానీ ఆయన రాజుకు అర్హత లేక అప్పుడు పాండు మహారాజు యోగ్య వ్యక్తి అనేసి ఆయనని రాజుగా నియమితం చేశారనమాట. అంటే మామూలుగా ఏంటంటే పెద్దవాళ్ళైన ఫస్ట్ మొదటి కుమారుడిని రాజుగా చేస్తారు, అది పరంపర అని కాదండి, అది కరెక్టే. అది ఎప్పుడైతే ఆయన యోగ్య వ్యక్తి అవుతాడో. ఒకవేళ అందరి కుమారులకి రాజు యొక్క అందరి పుత్రులకి శిక్షణ అనేది ఇస్తారు. కానీ మనం చూస్తాం ఇంకా ఇలాంటి ఉదాహరణలు ఈ భాగవతంలో కూడా వస్తాయి. సో ఎప్పుడైతే ఒకవేళ తన రాజు కుమారులు యోగ్య వ్యక్తులు కాదనుకోండి, ఒకవేళ శారీరకంగా వాళ్ళ అన్నీ బాగానే ఉన్న అవయవాలు, ఒకవేళ వాళ్ళ యొక్క శిక్షణ, వాళ్ళ యొక్క వ్యవహారం ఇంకా ఇలాంటివి సరిగ్గా లేవనుకోండి, అప్పుడు వాడిని రాజుగా నియమితం చేయరు మన శాస్త్రాల ప్రకారం. అంటే కొన్ని యోగ్యతలు, లక్షణాలు అవసరం అన్నమాట ఒక రాజుగా నియుక్తించడానికి. సో అలా ఇక్కడ ధృతరాష్ట్రుకి ఆ అర్హత లేకపోయింది. అందుకనే పాండు మహారాజు అర్హుడయ్యి ఆయన రాజయ్యాడు అనమాట. అప్పటి నుంచే ధృతరాష్ట్రుకి చాలా అసూయ, నేను రాజు కాలేకపోయాను, నేను మొదటి పుట్టాను, నేను పెద్ద కనుక నాకే రాజు కావాలి అనే ఒక భావన మన మనసులో ఎప్పుడు ఉండేదన్నమాట. అలా ఒకసారి మన పాండు మహారాజు తన యొక్క రాణులైన కుంతి ఇంకా మాద్రితో ఎప్పుడైతే ఆయన వనంలోకి కొన్ని రోజులు చాలా కొన్ని సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత కొన్ని రోజులు అలా వనానికి వెళ్ళడానికని వెళ్ళినప్పుడు అప్పుడు ఆ తాత్కాలిక సమయానికి ఈ ధృతరాష్ట్రుణ్ణి టెంపరీ కొంత కాలానికి ఆయన రాజు తిరిగి వచ్చే వరకు, పాండు మహారాజు తిరిగి వచ్చే వరకు అని ఈ యొక్క ధృతరాష్ట్రుని రాజుగా ఘోషించారన్నమాట. ఇంకా ఒక్కసారి ఆయన రాజుగా ఘోషించబడ్డాక ఒక్కసారి దాని మీద బయట కూర్చున్నాక రాజు గద్దె మీద ఇంకా ఆయనకు వ్యామోహం ఇంకా పెరిగిపోయింది, ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. రాజసింహాసనం పైన నేనే కూర్చోవాలి, నేనే రాజుగా ఉండాలి. దాని తర్వాత ఎప్పుడైతే మరి ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇక్కడ ఒకటే అన్నమాట, హస్తినాపురం ఒకటే రాజ్యము, దానికి ఒకటే రాజు, ఇద్దరు లేకుండే ముందు. తర్వాత
మొట్టమొదటే పుట్టింది, జన్మనిచ్చింది ఫస్ట్ కుమారుడు అంటే పుట్టింది యుధిష్ఠిర మహారాజు. ఏ రోజైతే కుంతి మహారాణి యుధిష్ఠిర మహారాజుని కన్నిందో, అంటే పుట్టాడో, జన్మించిన తర్వాత యుధిష్ఠిర మహారాజు ఎప్పుడైతే ఆ యొక్క విషయం హస్తినాపురం వరకు చేరుకుందో, వనంలో యుధిష్ఠిర మహారాజు జన్మించాడు, మొదటి కుమారుడు పాండు మహారాజు. కానీ అప్పటికి గాంధారి ఇంకా గర్భవతి అన్నమాట. ఆమెకి ఎంత ఆమె ఈర్ష్య, ఆమె కూడా అసూయ. అదేంటి కుంతి మహారాణికి పుట్టేశాడు కొడుకు, ఫస్ట్ వాడు పుట్టేశాడంటే ఇప్పుడు ఇంకా వాడే రాజు అయిపోతాడు. ఎందుకంటే ఫస్ట్ అందరూ అర్హులు ఉన్నా కానీ, వాళ్ళందరూ అర్హులు ఉంటే, అందరికీ అర్హత ఉంటే మొట్టమొదటి కుమారుడికే రాజు యొక్క బాధ్యతలు ఇస్తారనమాట, ఆయనకి నియుక్తం చేస్తాడు. కనుక ఇప్పుడు నెక్స్ట్ రాజు అయ్యేది వాడే రాజు అవుతాడు, నేను నా కొడుకు రాజు అవ్వలేడని ఇంకా ఎంతో బాధతో ఆమె యొక్క కడుపు మీద గట్టిగా కొట్టుకుంటుందన్నమాట. కొట్టుకున్నప్పుడు అప్పుడు కొడితే అప్పుడు అందులోంచి ఆమె గర్భం అంతా బయట పడి ముక్కలు ముక్కలుగా అయిపోతుందన్నమాట. అందులోంచి తర్వాత వ్యాసదేవ్ వచ్చి గర్భం నుంచి 100 పుత్రుల్ని ఇంకొక స్త్రీ, ఒక పాప జన్మిస్తుందన్నమాట. 100 బాలులు ఇంకా ఒక పాప, 100 మంది కౌరవులు ఇంకా ఒక పాప జన్మిస్తుందన్నమాట. అంటే అది ఆల్మోస్ట్ దుర్యోధనుడి యొక్క వయస్సు భీముడితో సమానంగా ఉంటుందన్నమాట. భీముడు పుట్టిన సమయానికి ఒకేసారి ఈ భీముడు ఇంకా దుర్యోధనుడు పుడతారనుకోండి, ఒకే సమయం, ఒక వయస్సు వాళ్ళు. సో యుధిష్ఠిర మహారాజు అందరికన్నా పెద్ద అన్నమాట. సో ఆ విధంగా కూడా ఇంకా యోగ్య వ్యక్తి, అందరికీ తెలుసు, ధృతరాష్ట్రుడికి తెలుసు, భీష్ముడికి తెలుసు, విదురుడికి తెలుసు, అందరికీ తెలుసు. యోగ్య వ్యక్తి అంటే అర్హత ఉన్న వ్యక్తి మామూలుగా కూడా అందరికన్నా యుధిష్ఠిర మహారాజు. మరియు ఆయన పెద్ద కుమారుడు కనుక మొత్తం రాజ్యం ఆయనకే రావాల్సింది. కానీ తర్వాత వీళ్ళు కౌరవులు అంటే ముఖ్యంగా దుర్యోధనుడు నేను రాజు కావాలని, ధృతరాష్ట్రుడు కూడా ఆయనకి ఇచ్చా, ఆయన కోరిక నా కొడుకే రాజు కావాలి అని. సో అందుకనే ఏం చేశారంటే అప్పుడు ఒక ఇద్దరు గొడవడుతున్న, ఇద్దరికి రాజు కావాలని ఉంది కనుక ముఖ్యంగా యుధిష్ఠిర మహారాజుకి ఆయనకు అర్హత ఉంది, కానీ ఈ దుర్యోధనుడికి కావాలని, రాజు కావాలని పట్టుదల, నేను కూడా రాజు అవుతాను. అందుకనే అప్పుడు మొట్టమొదటిసారిగా భీష్మ పితామహ సలహా ఇచ్చారంట. ఇదొక అంత ఉచితమైన నిర్ణయం కాదు. అలా రాజ్యాన్ని ఒక కుటుంబంలో రాజ్యాన్ని 2 భాగాలుగా చేయకూడదు. కానీ అలాంటి పరిస్థితులు అన్నమాట, వాళ్ళిద్దరు గొడవపడుతున్నారు. ముఖ్యంగా ఈ దుర్యోధనుడికి అర్హత లేదు, నాకు రాజ్యం కావాలి అని కూర్చున్నాడు మొండికి. అందుకనే ధృతరాష్ట్రుడిగా కావాలి, అందుకనే రాజ్యాన్ని 2 భాగాలుగా చేయాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఎంతో తెలివితేటలు ఉపయోగించి ధృతరాష్ట్రుడు సరే ఈ హస్తినాపురానికి నేను ఇంకా తర్వాత నా కుమారుడు రాజుగా నిర్వహిస్తాము బాధ్యతలు, మీరు కావాలంటే పాండవులకు వేరే స్థానం ఇద్దామని అప్పుడు ఖాండవ ప్రస్థానం ఇచ్చారనమాట, ఒక ప్లేస్. అది ఎడార్ టైప్ అనమాట, అంటే అక్కడ ఎవరు ఎక్కువ మనుషులు ఉండరు, అక్కడ అడవులు ఉంటాయి. ఆ ప్లేస్ ఇచ్చేసి నేను అక్కడ ఏలుకో అని చెప్పి వాళ్ళకి ఇచ్చారనమాట. ఇలా విభజించారనమాట. ఎంతో పక్షపాతంగా వ్యవహరించారనమాట ధృతరాష్ట్రుడు. సో అంటే వాళ్ళు ఏం చేయలేరులే, అక్కడ వెళ్ళి అక్కడ అడవుల్లో ఏం చేస్తారులే, వాళ్ళు ఏం చేయలేరు, ఏమి రాజ్యం చేయలేరు, విఫల అయిపోతారు అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం ఎంతో వైభవంగా, ఈ హస్తినాపురం కన్నా ఇంకా వైభవంగా వాళ్ళు అక్కడ నిర్మించారు రాజ్యాన్ని. సో అదంతా జరిగిందంట మహాభారతంలో. సో ఇక్కడ అందుకనే ధర్మరాజు యుధిష్ఠిరుడు ఈ యొక్క రాజ్యానికి సరైన అర్హుడు అన్నమాట, రాజు అవ్వడానికి. కానీ ఆ దుర్యోధనుడు మరియు ధృతరాష్ట్రుడు ఆ రాజ్యాన్ని వాళ్ళతోనే ఉంచుకోవాలి అని ఎన్నో కుట్రలు పన్నారన్నమాట. వీళ్ళని చంపడానికి కూడా ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. సో అందుకని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సరే మరి ఇలాంటి మహారాజుకి, తన అర్హుడైన యుధిష్ఠిర మహారాజుకి ఆయన యొక్క అర్హత ప్రకారం ఆయన రాజ్యం ఆయనకే రావాల్సింది, ఆయనకు వచ్చేసింది కదా, మరి ఇప్పుడు ఎలా పరిపాలించారు? ఇది చాలా ముఖ్యమైన ఘట్టం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. యుధిష్ఠిర మహారాజు ఎలా పరిపాలించారు, ఎలా మన ఒక రాజులు కానీ మంత్రులు కానీ ఇప్పుడున్న రాజ్యాంగంని అంటే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని నడిపించే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలాంటి వాళ్ళందరూ ఎలా దేశాన్ని, ప్రజల్ని రక్షించాలి, ఇంకా నడపాలి అనే విషయాన్ని, ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అన్నమాట. 2వ శ్లోకం
సూత ఉవాచ వంశం కురోర్వంశదవాగ్నినిర్హృతం సంరోహయిత్వా భవభావనో హరిః నివేశయిత్వా నిజరాజ్య ఈశ్వరో యుధిష్ఠిరం ప్రీతమనా బభూహవ. సూత గోస్వామి ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, కృష్ణుడు ఎంతో ఈ మొత్తం జగత్తుకే పరిపాలించే అసలైన వ్యక్తి అంటే కృష్ణుడే. కానీ ఇక్కడ ఆయన యుధిష్ఠిర మహారాజుని ఇలా రాజుగా స్థాపించిన తర్వాత ఎంతో ఆయన ప్రసన్నుడయి దాని తర్వాత ఈ యొక్క కురు రాష్ట్రంని సరిగ్గా చేశాడనమాట. ఎన్నో రకాల విభజనలు కుట్రలు అవన్నీ జరిగేవి. అవన్నిటి నుంచి ఇప్పుడు కురు రాష్ట్రం అనేది, కురువంశం అనేది ముక్తి అయిపోయింది. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు ఇంకా రాజుగా నెలకొన్నాడు కురు రాష్ట్రంలో. ఇది కృష్ణుడి యొక్క వ్యూహ రచన ప్రకారమే జరిగిందనమాట. అంటే కృష్ణుడు ఎలా అనుకున్నాడో అలాగే ఇప్పుడు అయ్యిందనమాట. ఆయన ఎందుకు ఇలా ఆయనకి రాజు యుధిష్ఠిరుడు అవ్వాలని? ఎందుకంటే కృష్ణుడికి తెలుసు యుధిష్ఠిర మహారాజు ఆయన భక్తుడే కాదు కానీ ధర్మాన్ని కాపాడే వ్యక్తి అని. కృష్ణుడు ఎందుకు ఆవిర్భవిస్తాడు ఈ లోకానికి మనం ఎప్పుడో చర్చించుకున్నాం. ఒక ముఖ్య కారణం ఏంటంటే ధర్మాన్ని స్థాపించడానికి. సో అందుకనే ఈ రాజు అనేవాడు ప్రతినిధి భగవంతుడికి. అందుకే ఆయన నరదేవ అంటారు. నరదేవ అంటే ఆయన ఆ భగవంతుడికి ప్రతినిధిగా ఇక్కడ ప్రజల్ని సంరక్షిస్తూ ఉంటాడు. ధర్మాన్ని రక్షించడం మీద అనే బాధ్యత. సో అందుకనే ఇక్కడ మనం చూసేది ఏంటంటే యుధిష్ఠిర మహారాజు ఎప్పుడైతే రాజు అయ్యాడో కృష్ణుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు అనమాట. ఎందుకంటే ఆయన ఒక కోరిక ఏంటంటే ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని సృష్టించిందే ఆయన. అందరి మనుషులు ధర్మాన్ని పాటించి మెల్లిగా భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి, నా ధామానికి తిరిగి రావాలి నా అంత సంతానము అనేది ఆయన ఒక తాపత్రయం. సో అందుకని ఆయనకు ఈ యొక్క ధర్మరాజు, ఒక ధర్మాన్ని పాటించే వ్యక్తి రాజుగా ఉండడం అనేది దానికి చాలా చాలా అవసరం. అందుకనే కృష్ణుడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడనమాట. మూడవ శ్లోకాన్ని చూద్దాంట. నిశమ్య భీష్మోక్తం మతాచ్యుతోక్తం ప్రవృత్త విజ్ఞాన విధూత విభ్రమః శశాసగామింద్రైవాజితాశ్రయః పరిత్యుపాంతం అనుజానువర్తితః. సో ఈ యుధిష్ఠిర మహారాజు భీష్మ పితామహ మరి కృష్ణుడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. సో దీని తర్వాత ఆయన ఎంతో చక్కగా ఈ యొక్క రాజ్యాన్ని మొత్తం భూమండలాన్ని మొత్తం ఆయన ఎంతో చక్కగా పరిపాలించాడు. తన యొక్క అనుజులైన పాండవులతో తమ్ముళ్లతో కలిసి ఆయన మొత్తం ప్రపంచాన్ని ఎంతో బాగా పరిపాలించాడు. అప్పుడు మొత్తం చెప్పాను కదండి, మొత్తం ప్రపంచమంతా అక్కడంతా సనాతన ధర్మము, ఈ వేదిక సభ్యత అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ పాటించేవారు. ఈ హస్తినాపురం అనేది అంటే ఇప్పుడు అదే న్యూఢిల్లీ, మన రాజధాని కూడా భారతదేశానికి అదే. అప్పట్లో దాని పేరు హస్తినాపురం. సో ఈ హస్తినాపురం అనేది మొత్తం ప్రపంచానికే రాజధాని అప్పట్లో, ఎప్పుడైతే ఈ యుధిష్ఠిర మహారాజు రాజుగా ఉన్నాడు. అంటే ఆయన సామ్రాట్ అనమాట. అప్పట్లో కూడా ఎన్నో రకాల రాజ్యాలు ఉండేవి. కానీ వాళ్ళందరూ రాజులు ఈయన్ని స్వీకరించారు. నువ్వే మా అందరికీ అధిపతివి, ఈయన చెప్పిన విధంగానే ఈయన ఆదేశాల మేరకు వారు అందరూ రాజ్యాన్ని నడిపించేవారు అనమాట. అందుకే ఈయన ధర్మరాజు కనుక ప్రతి ఒక్క చోట పృథ్వీ మీద ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క చోట ధర్మాన్ని నెలకొల్పాడు అన్నమాట. ఇంకా అందరూ ఈయనని స్వీకరించారు సామ్రాట్గా, వాళ్ళ యొక్క మహారాజుగా. అలా ఎంతోమంది రాజులు ఉండేవారు, ఎన్నో రాజ్యాలు ఉండేవి. కానీ వాళ్ళందరూ కూడా ఈయన యుధిష్ఠిర మహారాజు యొక్క ఆధీనంలోనే ఉండేవారు అన్నమాట. సో అప్పుడు అందుకనే ఇలాంటి రకాలైన అనవసరమైన యుద్ధాలు జరిగేవి కాదనమాట. ఇప్పుడు
చాలాసార్లు రెండు ఇక్కడ ప్రభుపాదులు వారు రాశారు, ఎన్నోసార్లు రెండు దేశాలు యుద్ధం చేస్తాయి, రెండు రాష్ట్రాలు కొట్టుకుంటాయి. ఎందుకు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, ఒకరినొకరు యుద్ధం చేసుకుంటున్నారు అంటే వారు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఇది నా సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ప్రకారమే జరగాలి, నేను అనుకుంటున్నాను, నా యొక్క సిద్ధాంతం ఇది, నా మనస్సుకు నచ్చింది ఇది, ఇలా జరిగితే అందరికీ మంచి జరుగుతుంది, కనుక నేను చెప్పిన విధంగా నేను ఇలా అనుకుంటున్నాను, ప్రజలకి ఇదే క్షేమం జరుగుతుంది, ఈ విధంగా పరిపాలిస్తే ఇలాగే చేయాలి, నాకు ఇది కావాలి. సో దానికోసం అని ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నారనమాట. ఇది అయితేనే బాగుంటుంది, ఇలా చేస్తేనే బాగుంటుందని. కానీ అలా కాకుండా ఇక్కడ యుధిష్ఠిర మహారాజు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఎలా పరిపాలిస్తే ఆ కృష్ణుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. ఈ యొక్క ఆదేశాలు, కృష్ణుడి యొక్క ఆదేశాలు, శాస్త్రాల యొక్క ఆదేశాల మేరకు రాజు రాజ్యాన్ని పరిపాలించాలన్నమాట. ఆయనకి ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చింది నేను చేస్తానంటే ఆయన రాజు కాదనమాట. అసలైన రాజు అది కాదు, సరైన ప్రతినిధి ఆయన కాదు. భగవంతుడిని ఆయన ప్రతినిధిత్వం చేయట్లేదు. భగవంతుడి ప్రతినిధిగా ఉన్నాడు అంటే భగవంతుడు చెప్పిన ఆదేశాలు శిక్షణలు ప్రకారమే ఆయన రాజ్యాన్ని ఏలాలన్నమాట. సో అలా యుధిష్ఠిర మహారాజు ఏలాడు కనుకనే ఆ సమయంలో ఏ రకమైన సమస్యలు చూస్తాం మనం, ఇంకా ఏ రకమైన సమస్యలు అప్పుడు లేవంట. ఎంతో అందరూ సంతోషంగా ఉండేవారంట. ఇంకా ఏ రకమైన యుద్ధాలు అనవసరంగా జరిగేవి కావన్నమాట. ఇంకా రాష్ట్రాలు రాజ్యాలు అనవసరంగా గొడవ పడడం, యుద్ధానికి దిగడం జరిగేవి కావన్నమాట. ముఖ్యంగా ఎందుకు అంటే ఇక్కడ యుధిష్ఠిర మహారాజు తనకు నచ్చింది చేయట్లేదు, కృష్ణుడు భగవంతుడు ఇంకా ఆయన యొక్క గురువులు చెప్పిన విధంగానే ఆయన ఇక్కడ రాజ్యాన్ని ఆయన నడుపుతున్నాడు. అందుకనే అందరికీ ఒకటే అనమాట లక్ష్యం, భగవంతుడిని సంతృప్తి పంచాలి. అందరికీ ఒకే లక్ష్యం, ప్రతి రాజుకి నా ప్రజలందరినీ సంరక్షించాలి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ నేను సమకూర్చాలి. తర్వాత నేను అందరినీ ధర్మాన్ని గురించి శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ ధర్మ పథంలో నడిపించి ఆ భగవద్ధామానికి వెళ్ళేలా వాళ్ళకి ఆ యొక్క మార్గదర్శన అనేది నేను చేయాలి అనే ప్రతి రాజు ఒకటే సంకల్పంతో ఉంటే అప్పుడు ఈ భేదాలు ఈ గొడవలు ఉండవు. అది రాజ్యాల మధ్యలోనే కాదండి, ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక ఇంట్లో ఎందుకు గొడవ పడతారు, నాకు నచ్చిందే నేను చేస్తాను అంతే, అక్కడి నుంచే గొడవ స్టార్ట్ అవుతుంది. అందుకే కృష్ణుడికి నచ్చింది, కృష్ణుడు చెప్పిన ప్రకారం అందరము చేస్తే అప్పుడు గొడవలు అనేవి ఇంటి దగ్గర ఉండవు, ఇంట్లో ఉండవు, రెండు కుటుంబాల మధ్యలో ఉండవు, రెండు రాష్ట్రాల మధ్యలో ఉండవు, రెండు దేశాల మధ్యలో కూడా ఉండవు అన్నమాట. ఎందుకంటే మనము ఇప్పుడు అందరము పాటించేవి ఏ నియమాలు అంటే సిద్ధాంతం అందరిది ఒకటే ఉందనుకోండి, అందరికీ ఉద్దేశం ఒకటే, కృష్ణుడిని మనము సంతృప్తిపరచాలి, కృష్ణుడు చెప్పిన విధంగానే మనము నడుచుకోవాలి. అప్పుడు మనకి యుద్ధాలు కొట్లాటలు గొడవలు అని ఉండవు అన్నమాట. ఇప్పుడు ఇంట్లో కానీ ఎందుకు గొడవలు వస్తాయి అంటే నాకు ఇది తినాలి, నాకు ఇది నచ్చుతుంది కాబట్టి ఇదే వంట చేయాలి, అక్కడ నుంచే గొడవ స్టార్ట్. అవునా? సో నాకు ఇలా ఉంటే నచ్చుతుంది కాబట్టి ఇలాగే ఉండాలి అందరూ. సో ఇలా నాకు నచ్చిందే అందరికీ నచ్చాలి, నాకు నచ్చిందే అందరూ చేయాలి. అలా అక్కడ మన యొక్క ఇంద్రియ తృప్తి అదే మన యొక్క జీవిత లక్ష్యం అయితే అప్పుడు సహజంగానే ఇంట్లో నుంచే గొడవలు అనేవి ఆరంభమవుతాయి అన్నమాట. మీరు ఒకసారి చూడండి, ఎప్పుడైనా గొడవ జరిగితే ఇంట్లో ఎందుకు గొడవ జరిగింది, ఎందుకు ఇద్దరు దెబ్బలాడారు, ఎందుకు ఇద్దరు కొట్లాడారు, మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ వాళ్ళిద్దరూ వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తుంది, నాకు ఇది బాగుంటుంది, నాకు ఇది నచ్చుంది, ఇలా చేస్తే నాకు మేలు అవుతుంది నా అని ఆలోచించేసరికి ఆ యొక్క గొడవలు జరుగుతున్నాయి అన్నమాట. సో అలాగే మనం ఎప్పుడైతే ఈ యొక్క నియమాలు శాస్త్రాల్లో చెప్పినవి పాటిస్తే మొత్తం సంపూర్ణ రూపంగా ఈ గొడవలు అనేవి మొత్తం ప్రపంచంలోనే మటుమాయమైపోతాయని ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారు అన్నమాట. ఇంకొక శ్లోకం ఉంది, 4వ శ్లోకం. కామం వవర్ష్య పర్జన్య సర్వకామాదుగామహి శిశిచుః స్మ వ్రజాన్ గావః పయసోధాస్వతీర్ముఢా. తో ఇలా మహారాజు యుధిష్ఠిరు యొక్క రాజ్యాన్ని పరిపాలించే సమయంలో సరైన సమయానికి ఎంత వర్షం కావాలో అంత వర్షం కురిపించాయంట మబ్బులు.
ఎంత అవసరమో అంతే, ఎప్పుడు అవసరమో అప్పుడు, ఎంత అవసరం వాళ్ళ పొలాలకి పంటలకి పండించుకోవడానికి అంత వాన కురిసేదంట. ఎప్పుడు తక్కువ కురిసేది కాదు. ఎక్కువ అనావృష్టి అతివృష్టి అనేవి ఎప్పుడూ లేకుండే ఈయన యుధిష్ఠిర మహారాజు పరిపాలించిన సమయంలో. అలాగే ఆవులు కూడా ఎంతో పాలనిచ్చేవంట. ఎన్ని పాలు ఆవులు ఇచ్చేవంటే, ఎప్పుడు ఆవులు నడిచేవి కదా అక్కడ గడ్డి మేయడానికి, ఎప్పుడైతే వెళ్ళేయో ఆవుల నుంచి పాలు ఎంత ఎక్కువ ఉన్నాయంటే ఆవు దగ్గర ఆ యొక్క గడ్డి మేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అంత పరిసరాల్లో కింద అంతా తడిగా ఉండేది, ఆవు యొక్క పాలు పడి. అలా పాలు ఎక్స్ట్రా అనమాట, అంత ఎక్కువగా కూడా పాలు ఇచ్చేవన్నమాట. ఎందుకంటే అప్పుడు ఆనందంగా ఆవులు ఎంతో ఆనందంగా ఉన్నాయన్నమాట. అలా ఆనందంగా సంతుష్టంగా ఉన్నాయనుకోండి, ఆవులు సంరక్షించబడ్డాయి అనుకోండి, అప్పుడు ఎక్కువగా పాలు కూడా ఇస్తాయి సహజంగా. సో అలాంటి సమయంలో యుధిష్ఠిర మహారాజ్ సమయంలో భూమాత ఎంతో సంతృప్తి చెందింది. ఎందుకంటే చెప్పాను కదా, భూమాత ఎప్పుడు కష్టపడుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క ప్రజలు ధర్మాన్ని పాటించరు, ఇంకా భూమాతని శోషిస్తారు, ఇంకా ప్రకృతి నియమాన్ని పాటించరు, భంగపరుస్తారు, అప్పుడు ఈ భూమాతకి ఎంతో కష్టం వస్తుందన్నమాట. ఇప్పుడు భూదేవి ఎంతో సంతోషంగా ఉంది. అందుకనే ఇక్కడ భూదేవి కూడా మనం చూస్తాం, ఇంకా నెక్స్ట్ కూడా ఉంది, ఎంత కావాలంటే అంత పంటల్ని పండించదనమాట. అంటే ఆ సమయంలో సమృద్ధి. యుధిష్ఠిర సమయంలో ఏమాత్రం సమస్యలు లేవంట. సో ఇలా ప్రభుపాద ద్వారా పాయింట్ రాస్తున్నారు తన తాత్పర్యంలో. ఏమంటే ఆ సమయంలో ఇలా ఎంత వానలు కురిశాయంటే, ఎంతో పంటలు, పళ్ళు, పొలాలు, పువ్వులు, ప్రతి ఒక్క దగ్గర సమృద్ధి అనమాట. ఇలా ఎప్పుడైతే వర్షాలు కూడా ఒక సరైన సమయంలో, నక్షత్రాలు గ్రహాలకు అనుకూలంగా కొన్నిసార్లు వర్షం కురిచినప్పుడంట, ఇలా ఎన్నో రకమైన ఈ యొక్క పంటలు, పొలాలు, ధాన్యాలు, పళ్ళే కాదండి, ఇంకా ఎన్నో రకమైన వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, ఇలాంటి ఎన్నో నవరత్నాలు కూడా అప్పుడు తయారవుతాయంట భూమిలో కొన్ని చోట్ల. ఇదన్నమాట. అంటే ఇవన్నీ ఎప్పుడు జరగాలి? సమయానికి వర్షాలు సరైన విధంగా ఎంత కురవాలో అంతే కురిస్తే, ఎక్కడ కురవాలో అక్కడే కురిస్తే, ఏ సమయంలో కురవాలో ఆ సమయంలోనే కురిస్తే, అప్పుడు రాత్రిపూట వర్షాలు కురిచాయంట. సో అందరు పడుకున్నప్పుడు వర్షం వచ్చేసేది, పొద్దున్న లేసేవారికి అంత హాయిగా ఉండేది, మళ్ళీ మంచి ఆ వాతావరణం ఉండేది. సో ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళే సమయానికి వర్షం కురుస్తుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం, కానీ మా దగ్గర ఇక్కడ కూడా 2 రోజులకు ఒకసారి వర్షం కురుస్తుంది ఇప్పుడు. ఇదంతా కాల వైపరీత్యం. సో అంటే దీని ప్రకారం ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ మంది ధర్మాన్ని పాటించడం లేదు. ఆ యొక్క రాజ్యం నడిపించే ఆ నేతలు కూడా వారు కూడా ధర్మాన్ని అనుసరించటం లేదు అనేది దీనికి సాక్ష్యం అన్నమాట. ఇంకా అక్కడ చెప్తున్నారు మహారాజు ఇలా. అప్పుడు ఎలా ఉండేదంటే, మహారాజు యుధిష్ఠిర సమయంలో, మహారాజు పరీక్షితుడి సమయంలో చూశారు కదా, ఆవులు ఎన్ని పాలు ఇచ్చేవో, ఆ గడ్డి మేసే నేల మొత్తం తడిగా ఉండేదంట పాలతో. అన్ని పాలు ఎక్స్ట్రా ఇచ్చేది, ఇక్కడంటే అక్కడ పడిపోయి. సో పరీక్షితు మహారాజు అందుకనే ఒకసారి ఎప్పుడైతే ఆయన రాజ్య పరిపాలన మనం చూస్తాము, ఒక వ్యక్తి ఆవుని చంపడానికి పోతే వెంటనే అక్కడికక్కడే అన్ని దండించాడు అనమాట. అలా ఉండేది యుధిష్ఠిర మహారాజు పరిపాలనలో. ఎవ్వరూ ఇలా ఆవుల్ని చంపడం, పశువుల్ని చంపేవారే కాదనమాట. కానీ ఇప్పుడు పశువుల్ని చంపుతున్నారు. చంపడం ఏంది? గవర్నమెంటు, అదే ఆ గవర్నమెంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది, లైసెన్స్ ఇస్తుంది. మీరు చంపుకోండి, ఎంత కావాలంటే అంత చంపుకొని, ఎంత లాభాలు ఉంటే అంత లాభాలు చేసుకోండి, నాకు మాత్రం ఇంత ట్యాక్స్ ఇచ్చేయండి, ఇంత పన్ను నాకు కట్టండి, మీరు ఏం కావాలంటే అది చేసుకోండి, ఎన్ని ప్రాణులన్నా చంపేయండి. అది కాదు. ఇక్కడ రాజు కర్తవ్యం ఏంటంటే ప్రజల్ని సంరక్షించడమే కాదు, ఆయన ఒక కర్తవ్యం ఏంటంటే ఆయన సామ్రాజ్యంలో ఉన్న అన్ని ప్రాణుల్ని, పశువుల్ని సంరక్షించాలి. అది కూడా ఆయన బాధ్యత అన్నమాట. అలా ఎందుకంటే అందరూ భగవంతుడి యొక్క సంతానమే. ఆ మూగ జీవులు కూడా భగవంతుడి యొక్క సంతానమే. వారిని మనము ఇలా చంపేయడం మన యొక్క ఇంద్రియాలని తృప్తిపరచుకోవడం కోసం. ఎందుకని చంపుతున్నారంటే జనాలకి నాలిక ఉంది కదా, అది తట్టుకోలేకపోతుంది.
అవన్నీ తినాలి 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 అని ఆశ, కకృతి. అందుకనే ఆ యొక్క ఆసక్తి ఏదైతే ఉందో మనుషులకి ఆ మాంసాన్ని తినాలి, ఆ మూగజీవుల్ని చంపి హింసించి చంపి ఆ మాంసం తింటేనే వాళ్ళకు అది ఆనందం అన్నమాట. ఈ ఆనందమే రాక్షస ఆనందం అంటాం అన్నమాట. ఇది తమో గుణం రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఈ ఆనందం బాగా నచ్చుతుంది అన్నమాట. ఇంకా రాక్షసులు కూడా తమో గుణం రజోగుణంలో ఉంటారన్నమాట. సో అలా అంటే ఇప్పుడు మనుషులు ఎక్కువగా తమో గుణంలో ఉండేది శూద్రులు. అందుకే ఇప్పుడు ఉన్న సమాజంలో అంత దిగజారిన వ్యక్తులు కనుక వీరికి ఇదే బాగా నచ్చుతుంది అన్నమాట. దానికి పిచ్చి పిచ్చి కారణాలు కూడా ఇస్తారు మళ్ళీ ఎందుకు తింటున్నారు. సో మనము అందుకే అర్థం చేసుకోవాలి. ఇలా మనం ఆవుల్ని చంపినప్పుడు ఎంతో పెద్ద పెద్ద కషాయకారులు ఈరోజు కూడా ప్రతిరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల ఆవులు చచ్చిపోతున్నాయి, చంపేస్తున్నారు. చచ్చిపోవట్లేదు, చంపేస్తున్నారు. సో అలా చంపుతున్నప్పుడు ఇలాంటి కరోనా అనే ఇలాంటి మహమ్మారి రోగాలు ప్రపంచవ్యాప్తంగా రావడం ఖాయం, ఖచ్చితంగా వస్తాయి. అందుకే ఎవరైనా అడిగితే మనం చెప్పాలి, మనం ప్రచారం చేయాలి. మనం ప్రచారం చేయకపోతే ఎవరికి తెలియదు. ఎవరైతే ఎక్కువ అందరూ ప్రచారం చేశారనుకోండి ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బయట ఎలాగంటే మళ్ళీ మార్కెట్ తెరిచారు, కొన్ని చోట్ల మార్కెట్స్ తెరుస్తున్నారు. ఎక్కడ మద్యపానీయాలు వితరించే మందు దుకాణాలు తెరిచారో వెంటనే అక్కడ లైన్లు కట్టి తీసుకుంటున్నారు. అలాగే ఎక్కడైతే మాంసాలు అమ్ముతున్నారో వెంటనే అక్కడ పెద్ద పెద్ద లైన్ కట్టి లైన్లో నుంచి మరి మాంసాన్ని కొనుక్కుంటున్నారు. సో మనం ముందు కూడా చెప్పుకున్నాము, ఇక్కడ ప్రభుపాద వారు మళ్ళీ రాశారు ఆ విషయాన్ని. సమానంగా అందరినీ సమాన దృష్టితో చూసి రాజు అనేవాడు వీళ్ళందరూ ఈ రాజ్యంలో ఉన్న పశువులు మనుషులు అందరినీ సంరక్షించే బాధ్యత నాది అని ఆలోచించుకునేవాడు సరైన రాజు. అప్పుడు మీకు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు చూడడానికి ఉండవన్నమాట. సో అందుకనే ఇలాంటి రాజు ఉండడం చాలా ముఖ్యం. అంతేగాని ఇప్పుడున్న రాజ్యాంగం డెమోక్రసీ, ఈ డెమోక్రసీ ఇప్పుడు ఏదైతే రాజ్యాంగం ఉందో ఓట్లేసి గెలిపిస్తారో, సో ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుపాదులు వారు రాశారు. నేనేం చెప్పట్లేదండి ఇక్కడ నా సొంతంగా ఏమి, అన్ని ప్రభుపాదులు వారు తాత్పర్యాలు రాశారు. మన భాగవతం తాత్పర్యాల్లో లీలలతో పాటు దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు ఎంత బాగా పరిపాలించాడు, ఆ సమయంలో అంత బాగుండేది. కృష్ణుడు ఉండే కదా అప్పుడు, అందుకే బాగుండే అంతే. ఇప్పుడు కృష్ణుడు లేడు కదా అందుకే ఇలా ఉంది కాదు. కృష్ణుడు ఇప్పుడు లేకున్నా కృష్ణుడి శిక్షణలు ఉన్నాయి, భాగవతం ఉంది, భగవద్గీత ఉంది. సో ఇవి కృష్ణుడికి అభిన్నం. భగవంతుడి నామం ఉంది. అందరూ భగవంతుడి నామాన్ని జపించి చార నియమాలు పాటిస్తే ఇవన్నీ కరోనా అనేది ఎప్పుడు రానే రాదండి. ప్రపంచవ్యాప్తంగా అందరూ చేస్తే, ప్రతి ఒక్కరు కాకుండా ఎక్కువ మంది చేస్తే ఇలాంటి అన్ని ప్రకృతి వైపరీత్యాలన్నీ తగ్గిపోతాయి. సో అందుకనే అది ఎవరికి తెలియదు. సో మనం తెలిసిన వాళ్ళము మనమే జపం చేసుకుంటూ ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, ఏం లాభం? ఫోన్ చేసి మనం వేరే వాళ్ళకి చెప్పాలి. మనం ఎవరితో మాట్లాడినా కానీ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక 20 మందితో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, 10 మందితో మాట్లాడుతున్నాం, ఎంతోమందితో మాట్లాడుతున్నాం. అందులో అందరూ భక్తులు కాదు, కొంతమంది అభక్తులు కూడా. వాళ్ళకి మనం ప్రచారం చేయాలి మెల్లిమెల్లిగా. అప్పుడు ఈ యొక్క ఏదైతే ప్రకృతి వైపరీత్యం అనేది ఉందో తగ్గిపోతుంది. ఎందుకంటే జనాలు ఎప్పుడు ధర్మాన్ని పాటించడం మొదలు పెడతారో అప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు సంతోషపడుతుంది? అందరూ భగవంతుడి భక్తులు అయిపోయారనుకోండి, ఆ ప్రకృతి, భూమాత, దేవతలు అందరూ భగవంతుడి భక్తులే కదా. అందరూ భగవంతుడిని సంతృప్తిపరచడానికి వారి కార్యాలను నెరవేరుస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఆయనకు భగవంతుడు విపరీతంగా మీరు కార్యాలు చేస్తారో అప్పుడు దేవతలు ఎవరు సహించరు. ఇలా అకాల వర్షాలు, ఇలాంటి అన్ని రకమైన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయన్నమాట. అందుకే ఇక్కడ ప్రభుపాదులు రాశారు, ఇప్పుడుండే రాజ్యాంగ పద్ధతి ఏంటంటే రాజ్యాన్ని ఎలా నియమితులవుతున్నాడు మంత్రి కానీ నేత కానీ అంటే, కొంతమంది ఇక్కడ జనాలు ఇప్పుడు మనుషులు పశువు కన్నా దిగజారిపోయారు. ఇలా పశువు కన్నా దిగజారిన వ్యక్తులు అందరూ కలిసి ఓటేసి ఇంకో పశువు కన్నా నీచమైన వ్యక్తిని ఎన్నుకుంటున్నారు నేతగా. ఇలాంటి వాళ్ళ నేతలైతే ఇలాంటి ప్రజలు ఎన్నుకుంటే అందుకే ఇలాంటి వాళ్ళ ఓట్లకి ఏమాత్రం అధికారం లేదు. అందుకే ముందు రాజుల్ని నియమించేది ఎవరు? మంత్రులు, ఇంకా బ్రాహ్మణులు, ఎవరైతే చాలా తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళు నిర్ణయం తీసుకునేవారు ఎవరు రాజు అవ్వాలి, ఎవరు యోగ్య వ్యక్తులు అని. ఇలా ఈ తాగుడికి, స్త్రీ వేశ్యలకి, ఇలా మాంసానికి బానిసలుగా బతికే వాళ్ళందరూ కాదండి. ముందు సమాన హక్కు,
సమాన హక్కు ఉండడానికి సమాన తెలివితేటలు ఉండాలి. నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నువ్వు ఎలా వెన్నుకుంటావు? నాకు ఎవడు మందు పోస్తే వాడికే ఓటేస్తా. ఆ ఓటు వేయించుకునేటప్పుడు కూడా అలాగే అందరికి ఫ్రీగా మందు పంచి ఓటు వేయించుకుంటారు. మీకు తెలియదు ఏం లేదు. సో మీకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎలాంటి నేతలు ఉన్నారో, ఎలాంటి ప్రజలు ఉన్నారు. అందుకనే ప్రచారం అనేది చాలా 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 ముఖ్యం అన్నమాట. సో మీ అందరూ మీ యొక్క శక్తి సామర్థ్యానుసారంగా మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో, ప్రభుపాద వారు ఎన్నోసార్లు చెప్పారు, నాకు ఇంకే గురుదక్షిణ అవసరం లేదండి. ప్రభుపాద అనేవారు, మీరు నాకు గురుదక్షిణ ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే మీరు పాటించండి, ఇంకొకరికి నేర్పించండి, అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. సో అసలైన గురువుకి శిష్యుడు ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే ఏదైతే ఆ శిష్యుడు నేర్చుకున్నాడో అది ఇంకొకరికి నేర్పివ్వడం, అది అసలైన గురుదక్షిణ. సో మనం ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనది భజనానంది మూమెంట్ కాదు, మనది కోష్టానంది అంటే మనం భజన చేసుకుంటాము, భజన చేసుకొని ఇంకొకరికి కూడా ప్రచారం చేస్తాం అన్నమాట. కొంతమంది ఉంటారు, వాళ్ళు మటుకు వాళ్ళు భజన చేసుకుంటారు అంతే. అంటే వాళ్ళు మా నామం జపం చేసుకున్నారు, వాళ్ళు లెక్చర్ విన్నారు, వాళ్ళు భాగవతం చదువుకున్నారు, ఇంకా సంతోషంగా పడుకుంటారు తినేసి ప్రసాదం. అలా కాదు, ప్రసాదం తిని పడుకోవడం కాదు. మనం లెక్చర్ విన్నామా, భాగవతం చదువుకున్నామా, హరికృష్ణ మహామంత్ర జపం చేసుకున్నామా, మిగతా సమయంలో ఎప్పుడైనా ఎవరితో మాట్లాడినా కానీ భగవంతుడి గురించి ఇలా ప్రతి ఒక్క విషయం. చాలామందికి ఇంట్రెస్ట్ ఈ కరోనా గురించి అంటే చర్చించడం చాలా ఇంట్రెస్ట్ వీళ్ళకి. ఈ కరోనా వైరస్ ద్వారా ఎలా వ్యాపిస్తున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఇలా ఏం జరుగుతుంది, రోజుకు ఏ దేశంలో ఎంతమంది చనిపోయారు, ఇది చర్చించుకోవడంలో ఎంతో ఆసక్తి అన్నమాట జనాలకి. సో అప్పుడు మీరు డైరెక్ట్గా మీరు కృష్ణుడి గురించి చెప్పాక వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఏం భగవంతుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, మేము భగవంతుడు నమ్మం ఇలాంటివన్నీ అని అంటారు. అందుకే మనము ముందే వాళ్ళు అలా భగవంతుడిని నమ్మము అని చెప్పుకునే వాళ్ళు మీకు వీళ్ళు మీకు ప్రచారం చేసే కన్నా ముందు మీరే వాళ్ళకి ప్రచారం చేయాలన్నమాట. అది బుద్ధితనం అంటే. సో మనము వాళ్ళకి చెప్పాలి, చూడండి ఎలా వాళ్ళు మాట్లాడకన్నా ముందు మీరే చెప్పండి ఎలా చూడండి ఎలా ఇంత కరోనా గురించి ఎలా వ్యాప్తి చెందింది, ఇవన్నీ ఆ మాంసాన్ని తిని వచ్చాయి. ఈ రోగం వచ్చింది కూడా, ఎన్నో రోగాలు ఇంతకుముందు కూడా ఎన్నో వ్యాధులు వ్యాపించాయి, అన్నిటికీ కారణాలు చూశారు. అన్నీ ఈ యొక్క పశువుల నుంచి మనుషుల్లోకి వచ్చాయన్న ప్రవేశించాయి రోగాలన్నీ. ఎందుకంటే పశువుల్ని తింటున్నారు కదా మనుషులు, తినకూడని పశువుల్ని తింటే ఇలాంటి రాకూడని రోగాలు అన్నీ వ్యాపిస్తాయి అన్నమాట. సో మనం వీళ్ళకి నచ్చ చెప్పాలన్నమాట. సో ఇలా మీరు ప్రకృతి విరుద్ధంగా వ్యవహరిస్తే అప్పుడు మరి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలని ఎదుర్కోవాల్సిందే. ఇది మనకు పనిష్మెంట్ అన్నమాట. సో మనకి ఇలా శిక్ష పడేటప్పుడు కూడా ఎందుకు కొడుతున్నారో తెలుసుకో ఇప్పుడన్నా, ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా ఉంటామని మనం అందుకే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రకృతి అన్ని మనకి వస్తువులు అనేది ఇస్తుంది, కానీ వాటిని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలన్నమాట. ఎలా అనేది ఇప్పుడు మనకు ఇంకా ప్రభుపాద వారు చెప్తారన్నమాట. ఇంకో శ్లోకంలో చూసుకొని మళ్ళీ చర్చించుకుందాం. నద్యః సముద్రా గిరయః సవనస్పతి విరూఢః ఫలయంతోషధ సర్వా కామం మన్మృతు తస్య వై. సో అప్పుడు నదులు, సముద్రాలు, పర్వతాలు, ఇంకా అడవులు, ఇంకా చెట్లు, ప్రతి ఒక్కటి ఇవన్నీ ప్రతి ఒక్క మాసంలో, ఏ మాసంలో ఇప్పుడు వసంత ఋతువులో ఏ ఋతువులో ఏవి పండించాలో, అంటే ఏ ఫలాలు పండాలో, ఏ పువ్వులు పూయాలో, అలా ఎలా వాతావరణం ఉండాలో అలా ఎంతో చక్కగా వాతావరణం ఉందంట. ఇవన్నీ ఈ విధంగా రాజుకి వాటి యొక్క పన్నుని ఇచ్చుకుంటున్నాయంట. ఎందుకంటే రాజు ఎంతో బాగా పరిపాలిస్తున్నాడు, ధర్మాన్ని ఎంతో బాగా పాటిస్తున్నాడు కనుక ఇవన్నీ ప్రకృతి అనేది ఎంతో బాగా సహకరించిందంట. నదులన్నింటిలో మంచి నీళ్ళు ఉన్నాయి, అలా సరైన ఫలాలు. ఇప్పుడు ఎలా మనకి సరిగ్గా ఫలాలు రావు, అవునా, సరిగ్గా ధాన్యాలు రావట్లేదు, పంటలు రావట్లేదు, సరిగ్గా వానలు రావట్లేదు, ఇవన్నీ సమస్యలు అనేవి అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ మనం అదే నేర్చుకుంటున్నాం భాగవతంలో. సో అందుకే మనము ఇవి ఇలా ప్రకృతి మనకు సహకరించాలి, ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదు అంటే ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు. అందుకనే మనం ఏం చేయాలంటే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బంగ్లా ఉందండి, చాలా పెద్ద బంగ్లా. ఆ పెద్ద బంగ్లాలో
ఒక 10 మంది 20 మంది, ఒక 20 మంది పని వాళ్ళు ఉన్నారు. ఎంత పెద్ద బంగ్లా అంటే దాన్ని క్లీన్ చేయడానికి, రిపేర్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, దాన్ని సరిగ్గా చూసుకోవడానికి, సెక్యూరిటీ, ఇవన్నిటికీ ఈ విధంగా అన్ని విధాలుగా ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు. ఓ 20 మంది పని వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళకి కనిపించట్లేదు. ఆయన ఎందుకు బిజీగా ఉన్నాడు అనమాట. యజమాని ఎక్కడో బిజీగా ఉన్నాడు, ఆయన ఎన్నో పనులు చేస్తున్నాడు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరు కనిపించట్లేదు ఇక్కడ యజమాని, మేమే యజమాని అనుకుంటా. వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు పని వాళ్ళు అనేది. వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆ ఉన్న పెద్ద బంగ్లాలో ఇంకా దోచుకుంటున్నారు. ఏది దొరుకుతుంది, ఎంత అంటే తినడం, ఏదంటే అది చేయడం. వాళ్ళ పనులు మానేసి, అంటే పనులు మర్చిపోయి వాళ్ళే కొట్టుకుంటున్నారు. నాది ఇది నాది, ఇది నాది, నేను భోగిస్తాను. సో సడన్గా ఒకరోజు ఆ యజమానురాలు వచ్చిందనమాట. యజమాని వాళ్ళ భార్య వచ్చి చూసింది, ఏంది వీళ్ళు పని వాళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు, మాకున్న సంపత్తిని అంతా వీళ్ళు దోచుకొని తింటున్నారు, ఇంకా కొట్టుకుంటున్నారు నాది అని ఒక్కొక్కరిని ఈడ్చిడ్చి కొట్టిందంట. అదే ఇప్పుడు మనకు జరిగేది. మనం మర్చిపోయి మనం దొంగల్లాగా వ్యవహరిస్తున్నాం. ఇక్కడ ప్రకృతి ఈ యొక్క మనకి ఇచ్చిన సృష్టి అంతా భగవంతుడి సంపత్తి. మన శరీరం కూడా భగవంతుడు ఇచ్చింది మనకి. గాలి, వాన, నీరు అన్నీ భగవంతుడు ఇచ్చినవి. అలాంటిది భగవంతుడు ఎక్కడ? భగవంతుడే లేడు. భగవంతుడిని ఫస్టే తీసేశారు. ప్రకృతి ఎందుకుంది? మాకు కావాల్సింది ఇవ్వడానికి, అంతే. ఎందుకు ఇవ్వాలి మీకు? అంతే, మాకు ఇవ్వాల్సిందే. మేమేం కావాలంటే చేసుకోవచ్చు ప్రకృతిలో. మీకు ఎవరిచ్చారు హక్కు? కనుక ఇలా మనిషికి తెలియక నేనే రాజు, నాదే ప్రతి ఒక్కటి ప్రకృతిలో ఉన్నది, నేను ఆనందించడానికి, నాకు అనుభవించడానికి ఈ ప్రకృతిలో అన్ని వస్తువులు అనేసి దేవుణ్ణి ఎప్పుడైతే మర్చిపోయి భోగించడానికి ప్రయత్నిస్తున్నాడో అప్పుడు ఎలాగైతే దొంగ కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తాడు, అవునా? అలా పని వాళ్ళు కూడా ఆ యజమానురాలు వచ్చేవరకు బాగానే భోగిస్తున్నారు. చూడండి, ఎవరు లేరు, నేనే భోగించాను, నేనే భోక్త అని కొట్లాడుకొని మరీ భోగిస్తున్నారు. కానీ ఎప్పుడైతే యజమానురాలు వచ్చి ఒక్కటి కొట్టిందో అప్పుడు వాళ్ళకి ఇంకొంతమందికి అప్పటికి కూడా అర్థం అవ్వలేదన్నమాట. ఎందుకు నేను దెబ్బలు, నాకు ఎందుకు కొడుతున్నారు అట్లా, ఎందుకు లెంపకాయలు పడుతున్నాయి ఇంకా అర్థం కావట్లేదు కొంతమందికి. అంత మూర్ఖులు అవుతారు అన్నమాట మన ప్రజలు కూడా కొంతమంది. మళ్ళీ ఒకరోజు ఇప్పుడు రిలాక్సేషన్ బ్యాన్ తీసేయగానే, లాక్డౌన్ తీసేయగానే వెంటనే లైన్లో నిలబడ్డారు మందు తాగడానికి, మాంసం తినడానికి. సో అందుకనే మనకు అర్థం చేసుకోవాలన్నమాట ఈ తప్పుడు. ఎందుకంటే ఉన్న రాజ్యం నడిపించే ఆ నేతలకు కూడా తెలియదు కదా, ఇలాంటి వాళ్ళు అలాంటి నేతల్ని ఎన్నుకుంటారు కదా. తాగుబోతులు, తిరిగిబోతులు లాంటి నేతల్ని ఎన్నుకుంటారు. సో అందుకనే ఇలాంటి సమస్యలు అనేవి ఎప్పుడు పరిష్కారం కావు. ఇలా సమాజంలో ఇలాంటి నేతలున్నా, ఇలాంటి ప్రజలు ఇలాంటి అవస్థలో ఉన్నప్పుడు. అందుకే ఆ రాజ్యాంగం, ఆ సర్కారు, అదే గవర్నమెంట్ చేయాల్సిన పని ఇస్కాన్ చేస్తుంది. అందుకని ప్రభుత్వాలు వారు అన్నారు, నేను ఇస్కాన్ ఎందుకు స్థాపించానంటే బ్రాహ్మణులను తయారు చేయడం కోసం. బ్రాహ్మణుల లక్ష్యం ఏంటి? సమాజానికి శిక్షణ ఇవ్వాలి, సరైన శిక్షణ, ఈ యొక్క శాస్త్రాల గురించి జ్ఞానాన్ని ప్రసాదించాలి. అది మన ఇస్కాన్ యొక్క లక్ష్యం. సో మీరు ఇస్కాన్ అనుయాయులు, ప్రభుపాదుల వారి అనుయాయులు అంటే మీరు కూడా ఇవన్నీ చేయాలి. అప్పుడే మీరు ఇస్కాన్ మెంబర్స్, ఇస్కాన్ని ఫాలో అవుతున్నట్టు, ప్రభుపాదుని ఫాలో అవుతున్నట్టు లెక్క. జై ప్రభుపాద్ అంటే సరిపోదు, జై శిల ప్రభుపాద్ అంటే సరిపోదు. ఎలా జై? ఎందుకు జై? అందరూ జై అనేలా మీరు వ్యవహరించాలి. మీరు జై అనడం కాదు, వేరే వాళ్ళు మీ యొక్క కార్యాలను చూసి జై శిల ప్రభుపాద్ అనాలి. ఎలాంటి శిల ప్రభుపాదుల వారు ఎలాంటి ఇస్కాన్ని స్థాపించారు, సమాజానికి అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇదే ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారనమాట తాత్పర్యంలో. ఈ ఒక రాజ్యాంగ పద్ధతే తప్పు. అందుకనే మనము ఆలోచించుకోవాలి. భగవంతుడి ఆధీనంలో మయాధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే సా చరాచరం. ప్రతి ఒక్క ప్రకృతిలో ప్రతి ఒక్క విషయం భగవంతుడి అధ్యక్షతలోనే జరుగుతుంది. ప్రకృతి భగవంతుడి ఆధీనంలో ఉంది. భగవంతుడి చెప్పిన నిర్దేశానుసారంగా ఆ ప్రకృతి వ్యవహరిస్తుంది. కనుక మీరు ఎప్పుడైతే భగవంతుడిని సంతృప్తి పరుస్తారో, మీ యొక్క ధర్మాన్ని పాటించి, అదే రోజు ప్రకృతి మీకు సహకరిస్తుంది. ఇప్పుడు జనాలకు తెలీదు ఏంటి మార్గం, ఖురాన్ నుంచి ఎలా బయటపడాలి తెలీదు వాళ్ళకి. ఏ రాజ్యంలో ఏ రాజుకి తెలియదు, అంటే ఏ మంత్రికి తెలియదు, ఏ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్కి తెలియదు, ఇండియా ప్రైమ్ మినిస్టర్కి కూడా తెలియదు ఏం చేయాలో. మనకు తెలుసు. కనుక మనము ఏం చేయాలంటే మనం ప్రచారం చేయాలి. ఎవరు దొరికితే వాళ్ళకి ప్రచారం చేయాలి. ఎందుకంటే మనం ఈ యొక్క సమస్యకు మనము కారణం కాకూడదు. ఈ సమస్యకి పరిష్కారానికి మనం మార్గదర్శనం కావాలి. అది మనకు ప్రభుపాదులు నేర్పించిన శిక్ష అన్నమాట. సో ఇప్పుడు
ఇంకా ఇది ముగుస్తుంది యుధిష్ఠిరుల యొక్క పరిపాలన. ఇంకో లాస్ట్ శ్లోకం ఉంది దీనికి సంబంధించి, 6వ శ్లోకం. నాథయో వ్యదయ క్లేశ దైవభూతాత్మహేతవః అజాతశత్రావభవన్ జంతూనాం రాజ్ఞికర్హిచిత్. ఆ సమయంలో రాజుకి ఒక్క శత్రువు కూడా లేడంట యుధిష్ఠిర మహారాజుకి. చూడండి, అందుకే ఆయన అజాత శత్రువు అన్నారు. యుధిష్ఠిర మహారాజు ఎలా ఆయన వ్యవహరించేవాడు, ఎలా అంటే ఆయనకు ఒక్క శత్రువు కూడా లేడంట. అలా ఆయన పరిపాలించాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎంతమంది ప్రాణులు ఉన్నారో వాళ్ళందరూ ఏ సమయంలో ఎటువంటి మనస్తాపానికి, రోగానికి, వ్యాధులకు, ఇంకా ఎక్కువ చలి, ఎక్కువ వేడి కూడా ఉండేదంట కాదంట యుధిష్ఠిర రాజరాయంలో. ఇదే చెప్తున్నారు ఇక్కడ. అజాత శత్రావభవన్ జంతూనాం రాజ్ఞికర్హిచిత్ దైవభూతాత్మహేతవః. సో ఏ రకమైన సమస్య లేకుండా ఆ సమయంలో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారంట. అంటే ఎప్పుడు వేడి కూడా ఎక్కువ లేదంట, చలి కూడా ఎక్కువ లేదంట. చూడండి, అంటే ఎంతో అనుకూలమైన వాతావరణం ఉండేది ఆ సమయంలో. ఇదంతా ఎలా సంభవం? ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు ద్వారా ఆయన ఒక పరిపాలన, ఆయన ఒక రాజ్యం ఎలా పరిపాలించాడో దాని ద్వారా ప్రకృతి, భూమాత, దేవతలు ఎంతో సంతోషం, ఎంతో సంతృప్తి చెందారు. అందుకనే సో ఈ విధంగా చెప్పారనమాట. ఏ రకమైన అప్పుడు వ్యాధులు కూడా వచ్చేవి కాదంట ప్రజల్లో, అకారణంగా ఎవరు మరణించే వాళ్ళు కూడా కాదంట. సో ఇలా ఎంతో చక్కగా భగవంతుడి ఆదేశానుసారంగా యుధిష్ఠిర మహారాజు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించారు. అందరూ ఎంతో ఆనందంగా సమృద్ధితో బతికారన్నమాట. అందుకే ప్రభుపాదులు వారు అంటారు, ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇలాంటి ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, ఇన్నట్లు బోర్డులు ఇవి తిని మనం బతకగలమా అని ఎన్నోసార్లు చెప్పారు ప్రభుపాదులు వారు. మనం కావాల్సిన తినడానికి అన్నమే కదా, అన్నము, పళ్ళు, పాలు ఇవే కదా. ఇవన్నీ మీకు మెషిన్లు తయారు చేస్తాయా, లేకపోతే ఫ్యాక్టరీలో తయారవుతాయా? కాదు కదా. ఇవన్నీ భగవంతుడు సృష్టించిన ప్రకృతి ద్వారానే వస్తాయి. సో వీటితో మీరు సంతోషంగా ఉండింటే ఇలాంటి రోగాలకి పాలయ్యే వాళ్ళం కాదనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం మనం చర్చించుకుందాము. అదేంటంటే ఇప్పుడు కృష్ణుడు తయారవుతున్నాడు, ఇంకా ఇప్పుడు రాజు బాగా పరిపాలిస్తున్నాడు హస్తినాపురాన్ని, మంచిది. ఇంక ఇప్పుడు ద్వారకకి ప్రయాణించడానికి బయలుదేరుతున్నాడు, సిద్ధమవుతున్నాడు. ఉషిత్వా హస్తినపురే మాసాన్ కతిపయాన్ హరిః సుహృదం చ విశోకాయ స్వశుశ్చ ప్రియకామ్యయా. సో కృష్ణుడు ఇక్కడ హస్తినాపురంలో కొన్ని మాసాలు అక్కడ ఉన్నాడు అనమాట. ఎందుకు అంటే ఆ యుధిష్ఠిర మహారాజాను నివేదించాడు. అలా అందరి యుధిష్ఠిరుణ్ణి, ఇంకా అందరి బంధువుల్ని, వాళ్ళందరినీ ఓదార్చడానికి, మరియు ముఖ్యంగా తన యొక్క చెల్లెలైన సుభద్రను కూడా ఓదార్చడానికి అక్కడ ఉన్నాడు అనమాట ఇన్ని రోజులు. ఇప్పుడు ఇంకా బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు. ఆమంత్ర్య చాభ్యునజ్ఞాతః పరిస్వజ్యాభివాద్యతం ఆరురోహరతం కైశ్చిత్ పరిష్వక్తోభివాదితః. సో దాని తర్వాత ఏం జరిగింది అంటే ఇంకా భగవంతుడు వెళ్ళి అడిగాడు అనమాట. ఇంకా యుధిష్ఠిర మహారాజా ఇంకా మాకు అనుమతినివ్వండి, నేను ఇంకా బయలుదేరతాను అని. ఇంకప్పుడు ఎలా అడిగారంటే ఆయన ప్రణామం చేసి, ఎందుకంటే ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు కూడా వయస్సులో కృష్ణుడి కన్నా పెద్ద అనమాట. అర్జునుడు, భీముడు కృష్ణుడి వయస్సులో ఉంటారు సమానంగా, కొంచెం తక్కువ ఎక్కువ. అలాగే నకుల సహదేవుడు చాలా చిన్న అనమాట. అందుకనే యుధిష్ఠిర మహారాజుకి కృష్ణుడు స్వయంగా ప్రణామాలు చేశాడు. దాని తర్వాత భీముడు ఇంకా అర్జునుడితో ఆలింగనం చేసుకున్నాడు, వాళ్ళు ఫ్రెండ్స్, ఒకే సమాన వయసు వాళ్ళు కనుక. దాని తర్వాత నకుల సహదేవులు మాత్రం వాళ్ళు కృష్ణుడికి ప్రణామాలు చేశారన్నమాట. ఇలా జరుపుకున్న తర్వాత ఇంకా కృష్ణుడు ఆయన యొక్క రథాన్ని పైన ఎక్కి కూర్చున్నాడు అనమాట. ఇప్పుడు అప్పుడు అందరూ వచ్చేస్తారు. ఇంకా సుభద్రా, ద్రౌపది, కుంతి, విరాట తనయా తథా
గాంధారీ ధృతరాష్ట్రశ్చ యుయుత్సుర్గౌతమో యయౌ వృకోధరశ్చ ధౌమ్యశ్చ స్త్రియో మత్స్యాసుతాదయః నసేహిరే విముహ్యంతో విరహం సారంగదన్వనః. సో ఎంతోమంది వచ్చారంట. ఇప్పుడు అందరూ ఎంతో విరహ భావనతో, విరహం సారంగదన్వనః. సారంగదన్వనః అంటే కృష్ణుడు. సో విరహం, వీళ్ళందరూ ఎవరెవరు వచ్చారు? సుభద్ర, సుభద్ర మీకు తెలుసు, ద్రౌపది, కుంతి, విరాట తనయ, విరాట యొక్క పుత్రి, విరాట్ రాజు యొక్క పుత్రి ఎవరు? ఉత్తర. ఇంకా గాంధారి, ధృతరాష్ట్రుడు, యుయుత్సు అనే అతను ధృతరాష్ట్రుడు ఒక వేశ్య, ఒక పత్ని ఉండేది. ధృతరాష్ట్ర ఒక వేశ్య నుంచి ఉత్పన్నమైన పుత్రుడు అనమాట యుయుత్సు. ఆయన గౌతమో యమో. ఈ గౌతమో యమో అంటే ఎవరు? ఆయన కృపాచార్యులు. దాని తర్వాత వృకోదర అంటే భీముడు, ఇంకా వాళ్ళందరూ, ఇంకా నకుల సహదేవులు, ఇంకా పాండవులందరూ. ధౌమ్య ఋషి, మరియు స్త్రీ మత్స్య స్త్రీ ఎవరంటే ఆమె సత్యవతి. వీళ్ళందరూ సహిరే అంటే సహించలేకపోయారు. భగవంతుడి యొక్క వెళ్ళిపోతున్నాడు అనే ఆ యొక్క ఘటనను చూసి వాళ్ళు ఆ విరహాన్ని సహించలేకపోయి విముహయంతో అక్కడికక్కడే మూర్ఛ చెంది పడిపోతున్నారంట. భగవంతుడు అలా వెళ్ళిపోతున్నాడు అనే ఆ యొక్క హృదయాన్ని తట్టుకోలేక అక్కడికక్కడే వాళ్ళు స్పృహ కోల్పోయి పడిపోతున్నారంట. అలాంటి పరిస్థితి అనమాట. అంటే ఎంత గాఢంగా వాళ్ళు భగవంతుడి పట్ల ఆకర్షణ వాళ్ళకు ఉంది, సంబంధం ఉంది, భగవంతుడిని ఎంత ఆసక్తి ఉంది అనేది ఇక్కడ విషయం మనకు అర్థమవుతుంది అనమాట. సో మనము కృష్ణుడి గురించి వినే ఆయన పట్ల ఎంతో ఆకర్షణని పెంపొందించుకొని కృష్ణుడి పట్ల ప్రేమను మనము సంపాదించుకోగలుగుతున్నాము. అలాంటిది వాళ్ళు స్వయంగా కృష్ణుడితో ఉన్నారు, కృష్ణుడితో ఇన్ని రోజులు వ్యవహరించారు. తో కృష్ణుడు సర్వాకర్షణీయుడు. ఆయనతో ఎవరు ఒక్కసారి వ్యవహరించినా కానీ, ఒక్కసారి కృష్ణుడి సంపర్కంలో వచ్చారంటే ఇంకా కృష్ణుడి పట్ల వాళ్ళకు సంబంధం ఎంతో కనిష్టంగా అయిపోతుంది. ఎంతో ఆకర్షణీయుడు కదా కృష్ణుడు. వాళ్ళందరినీ ఆకర్షించాడు. వాళ్ళ మనసులను ఎంత గట్టిగా ఆకర్షించాడో ఇప్పుడు కృష్ణుడు ఈ హస్తినాపురాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మనం ఇది చూడగలుగుతున్నాం. వాళ్ళందరి ప్రవర్తనలో వాళ్ళందరూ ఆ విరహంలో స్పృహ కోల్పోతున్నారంట. సత్సంగాన్ ముక్త దుస్సంగో హాతుం నోత్సహతే బుధః కీర్త్యమానం యశో యస్య సకృత్ ఆకర్ణ్య రోచనం తస్మిన్ యస్తధియః పార్థ సహేరన్ విరహం కథం దర్శన స్పర్శ సంలాప శయనాసన భోజనై. సో ఇక్కడ చెప్తున్నారనమాట, ఎవరైతే బుద్ధిమంతుల వ్యక్తులు ఉంటారో, ఎవరైతే భగవంతుడిని వాళ్ళ యొక్క శుద్ధ భక్తులతో చేసిన లీలలన్నింటినీ అర్థం చేసుకున్నారో, ఇంకా వాళ్ళ యొక్క ఈ యొక్క అసత్సంగాన్ని త్యాగం చేసేసారో, వాళ్ళు ఎప్పుడు భగవంతుడి గుణగానాల్ని వినాలని అనుకుంటారు. వాళ్ళు ఎప్పుడు భగవంతుడి గుణగానాల్ని ఇంకా వినొద్దు అని ఎప్పుడు అనుకోరు. ఇంకా చాలా అయిపోయింది, చాలా విన్నాం, ప్రతిరోజు భాగవతం క్లాసు, ప్రతిరోజు కృష్ణుడి గురించి విన్నాంలే చాలా అని ఎప్పుడు అనుకోరంట. ఎవరైతే నిజంగా బుద్ధిమంతులు ఉన్నారో, ఎవరైతే ఆ కృష్ణుడి పట్ల ఆకర్షణను పెంపొందించుకున్నారో, అందుకే మనము నిత్యం భాగవత సేవ. భాగవతం అనేది ఏదో ఒకరోజు కంప్లీట్ చేసేయాలి, ఎప్పుడు ఫినిష్ అయిపోతుంది ప్రభు, ఫస్ట్ కంటే ఎప్పుడు ఖతమైపోతుంది, ఇలా కాదు. మనం భాగవతము జీవితాంతము మనము ఎప్పుడూ వింటూ ఉండాలి, దాన్ని నేర్చుకుంటూ ఉండాలి. అందులోంచి ఎన్నో ఉంటాయండి. 10 సార్లు చదివినా మీరు 10 సార్లు ఇంకొక విషయాన్ని నేర్చుకుంటారు. భగవద్గీత నేను ఇప్పటికి ఎన్నోసార్లు చదివాను. ప్రతిసారి చదివినప్పుడల్లా నేను ఇంకో విషయాన్ని నేర్చుకుంటాను, కొత్త విషయాన్ని నేర్చుకుంటాను. అలాగే భాగవతం కూడా అంతే. ఇప్పుడు మనం వింటామా, మీరు ఇంకోసారి విన్నప్పుడు ఇంకో విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఆ భాగవతం అనేది ఒక వ్యక్తి, భగవంతుడు ఎలా భగవంతుడు మీ యొక్క ఆతురతని, ఇంకా మీ యొక్క ఆ యొక్క ఆసక్తిని, మీ రుచిని అనుగుణంగా భగవంతుడు కూడా ఈ భాగవతం ద్వారా మెల్లిమెల్లిగా మీకు అర్థాన్ని మీరు అర్థం చేసుకునేలా చేస్తుంటాడు అన్నమాట. సో మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు, సెకండ్ టైం విన్నప్పుడు ఇంకా ఎన్నో విషయాలను అర్థం చేసుకుంటారు. అలా
అందుకనే ఇలాంటి శుద్ధ భక్తులు ఎప్పుడూ భగవంతుడి గుణగణాలని వినడం ఆపరన్నమాట. ఒక్కసారి విని ఎప్పుడు ఊరుకోరు, వింటూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ వింటారు అనమాట. ఎన్నిసార్లు విన్నా వాళ్ళకి ఎప్పుడు ఆ సంతృప్తి చెందరు అనమాట. అలా ఒక వ్యక్తి భగవంతుడి విషయాలు వినే ఇంత ఆకర్షితులైపోతారు. అటువంటిది ఇక్కడ పాండవులు ఇంకా మిగతా హస్తినపరవాసులు, ముఖ్యంగా పాండవులు భగవంతుడితో పాటు ఉన్నారు, కూర్చున్నారు, తిన్నారు, పడుకున్నారు, ఎన్నో లీలలు చేశారు. ఇప్పుడు ఎన్ని రోజులు ఒక్కసారిగా ఆయన కృష్ణుడు ఇప్పుడు వదిలి వాళ్ళని వెళ్ళిపోతే వాళ్ళు ఎలా సహించగలరు? అందుకే వాళ్ళు సహించలేకపోతున్నారు ఈ విరహాన్ని అని ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారనమాట. సర్వే తే నిమిషైరక్షైస్తమనోద్ధృత చేతసః వీక్షంతః స్నేహ సంబద్ధ విచేతుస్తత్ర తత్రః. సో వారి యొక్క హృదయాలన్నీ కరిగిపోతున్నాయంట. అలాంటి భగవంతుడి పట్ల ఎంత ఆకర్షణ ఉందంటే ధృత చేతసః, వాళ్ళ హృదయాలు కరిగిపోతున్నాయి. వీక్షంత స్నేహ సంబంధ, వాళ్ళు వీక్షిస్తున్నారు. ఆ స్నేహ సంబంధం ద్వారా వాళ్ళు ఎలా వీక్షిస్తున్నారంటే విచలుస్తత్ర తత్రః. ఇంకా వాళ్ళు చూసి అంటే ధృత చేతసః, సారీ ఇదేంటి, సర్వే తే నిమిషైరక్షైస్ అంటే కనులు ఇలా కంటి రెప్ప కొట్టకుండా, కనులు మూయకుండా వాళ్ళు భగవంతుడిని ఆ ఒక్కసారి ఇలా కళ్ళు మూస్తే కూడా మిస్ అయిపోతుందా ఒక్క సెకండు, ఒక్క నిమిషం కూడా భగవంతుడిని, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కదా, మళ్ళీ భగవంతుని చూడడానికి అవకాశం ఉండదు కనుక వాళ్ళు భగవంతుడిని ఎలా చూస్తున్నారంటే ఇంకా కన్ను ఆర్పకుండా, కన్ను రెప్ప కూడా కొట్టకుండా భగవంతుడిని చూస్తున్నారంట. ఎందుకంటే మళ్ళీ భగవంతుడిని దర్శనం చేసుకునే, ఇప్పుడంటే ఫోన్లు ఇవన్నీ ద్వారా, టెక్నాలజీ ద్వారా మనం ఎప్పుడు వీడియోలు ఫోటోలు ఎప్పుడు పెట్టుకొని చూస్తుండొచ్చు. లేకపోతే వీడియో కాల్ చేసి కూడా మనం ఫోన్లో కూడా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ అప్పుడు ఇవన్నీ లేవు. దాని ద్వారా ఒక అడ్వాంటేజ్, ఒక లాభం ఏంటంటే అప్పుడు ఈ యొక్క భావనలు ఎంతో దృఢంగా ఉండేవి. ఇప్పుడు అంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ రావు అప్పుడున్నంత. ఎందుకంటే ఎక్కడ పోయినా ఫోన్ ఉంది కదా, మాట్లాడుకోవచ్చు, లేకపోతే వీడియో కాల్లో చూసుకోవచ్చు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు. అప్పట్లో ఏంటంటే అలా ఒక్కసారి ఇంకా వెళ్ళిపోయారంటే మళ్ళీ దర్శనం రాదు కదా, వెంటనే మనం మళ్ళీ చూడాలనుకున్నా చూడలేము, ఎప్పుడు చూస్తామో తెలియదు. అందుకనే అప్పట్లో కలిగే ఆ భావనలు చాలా గాఢంగా ఉండేవి అన్నమాట. ఇక్కడ అవే చెప్తున్నారు. ఎలా అంటే వాళ్ళు ఇంకా కృష్ణుడు పోతున్నాడు అంటే అసలు వాళ్ళు కన్ను రెప్ప ఆర్పకుండా అందరూ చూస్తున్నారంట కృష్ణుడి పట్ల ఎంతో స్నేహబంధంతో. వీక్షంతః నిరుంధన్ ఉత్కలద్భాష్పం ఔత్కంఠ్యా దేవకీసుతే నిరయత్యఘరానుభద్రం ఇతి స్యాద్ బాంధవస్త్రియః. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ ఎంతోమంది స్త్రీలు ఉన్నారనమాట, బంధువులు, ఎంతోమంది బంధువులు స్త్రీలు. ఒక్కొక్కరి పరివారాలన్నీ పెద్ద పెద్ద పరివారాలు కదా, రాజ పరివారాలు అందరివి. సో ఎంతోమంది స్త్రీలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కళ్ళల్లో ఇప్పుడు వాళ్ళు ఆ విరహాన్ని తట్టుకోలేక ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ వాళ్ళు ఏడవట్లేదు. వాళ్ళ కంటి నీళ్ళను కంటి లోపలే దాచుకొని ఉంచుతున్నారట. ఎందుకంటే కన్నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు ఎవరైనా బయలుదేరుతున్నప్పుడు ఏడుస్తుంటే అది అపశకునం అనమాట. అంటే అది మంచి సంకేతాన్ని వాళ్ళకి పంపించదు. అందుకని అభద్రంగా ఉంటుంది అనేసి వాళ్ళు ఏడవట్లేదు. వాళ్ళకి నీళ్ళు కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి కానీ ఆ కళ్ళ లోపలే దాచుకొని పెట్టుకున్నారంట. ఇంకా కళ్ళు కంట ఆర్పకుండా చూస్తున్నారనమాట. సో ఇదన్నమాట ఇక్కడ చెప్తున్నారు. ఎంతో కష్టంగా వాళ్ళు కన్నీళ్ళు ఆపుకొని కృష్ణుడిని వీక్షిస్తున్నారు. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ ఆ యొక్క రాజమహల్లో ఉన్న వాళ్ళందరూ. సో ఇక్కడ చాలామంది కూడా కృష్ణుడిని, వీళ్ళందరూ స్త్రీలు, ప్రతి ఒక్క సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ డైలీ వాళ్ళేమి అంత ఎక్కువగా వాళ్ళతో కృష్ణుడితో సంబంధం లేదు. ఎక్కువగా వాళ్ళు కృష్ణుడిని దూరం నుంచి చూసేవారు, లేకపోతే ఎక్కువగా ఆయన గురించి వేరే వాళ్ళ దగ్గర నుంచి, పాండవుల నుంచి ఇంకా వేరే వాళ్ళ
కుటుంబ సభ్యుల నుంచి వీళ్ళు వినేవారు. బాగా కృష్ణుడి గురించి విని, ఆయన కార్యాలు ఇంకా ఆయన ఒక లీలల గురించి విని, ఆయనను దూరం నుంచి చూసి ఆయనతో పర్సనల్గా సంబంధం లేకున్నా కానీ వినే వాళ్ళు ఎంతో ఇంత ఆకర్షణను వాళ్ళు సంబంధాన్ని కృష్ణుడితో కలుపుకోగలిగారు అన్నమాట. అది కృష్ణుడి యొక్క గుణ రూప లీల మహిమలు కృష్ణుడు స్వయంగా కృష్ణుడి శరీరాంతో అభిన్నం అన్నమాట. కృష్ణుడు, కృష్ణుడి నామము, కృష్ణుడి రూపము, కృష్ణుడి లీలలు, కృష్ణుడి మహిమలు, కృష్ణుడి ఆదేశాలు, ఈ శ్రీమద్ భాగవతం ఇవన్నీ కృష్ణుడితో అభిన్నం. అంటే మీకు కృష్ణుడి ద్వారా ఏ రకమైన అనుభూతి కలుగుతుందో కృష్ణుడితో మీరు సంబంధం గుర్తుంచుకున్నప్పుడు అలాంటి సంబంధాన్ని, అలాంటి అనుభూతిని మీరు భాగవతం ద్వారా, ఈ యొక్క కృష్ణుడి లీలలు వినడం ద్వారా, హరే కృష్ణ మహామంత్ర జపం చేయడం ద్వారా కూడా మీకు కలగవచ్చు. ఎందుకంటే కృష్ణుడు అభిన్న, కృష్ణుడు ఇంకా కృష్ణుడి నామము, కృష్ణుడి లీలలు అభిన్న అంటే ఇదే, దీని అర్థం ఇదే. మనం ఇప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎలా కృష్ణుడు లేడు కదా, మనం ఎలా కృష్ణుడి పట్ల ఆసక్తిని, ఆ యొక్క అనుబంధాన్ని పెంచుకోగలమని. ఆయన లీలలు విని కూడా, ఆయన నామాన్ని జపించి కూడా మీరు ఆ అనుబంధాన్ని కృష్ణుడితో స్థాపించుకోవచ్చు. అదే మనకి ఇక్కడ భాగవతంలో చెబుతున్నారు. అప్పట్లో కూడా కృష్ణుడితో ప్రతి ఒక్కరికి పర్సనల్గా సంబంధం లేకున్నా కానీ కృష్ణుడి గురించి వినే ఎంతోమంది కృష్ణుడి పట్ల ప్రేమ. రుక్మిణీదేవి కూడా కృష్ణుడు ఎలా ప్రేమించింది ఆయన ఎప్పుడు చూడలేదు. నారదుని వచ్చి అక్కడ వాళ్ళ యొక్క రాజ్యంలో, రాజ్యసభలో మాట్లాడితే కృష్ణుడి గురించి వర్ణిస్తే అది విని రుక్మిణీదేవి ఎంతో కృష్ణుడి పట్ల అనుబంధాన్ని పెంచుకుంది, ప్రేమను పెంచుకుంది. సో అదనమాట కృష్ణుడి యొక్క లీలలు, నామాలు ఇంకా మహిమల గురించి ఉన్న మహాత్మ్యం. ఎందుకంటే అంత ఆధ్యాత్మిక శక్తి కృష్ణుడిలో, ఎంత ఆధ్యాత్మిక శక్తి ఉందో అంతే ఆధ్యాత్మిక శక్తి ఆయన యొక్క నామరూప గుణలు, లీల మహిమలు అన్నిట్లో ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు కృష్ణుడు బయలుదేరడానికి సిద్ధమైపోయాడు అనమాట. రథంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకా అందరూ వాళ్ళ యొక్క అన్ని రకరకాల వాణిజ్యాలు వాయిస్తున్నారన్నమాట. వాణిజ్యాలన్నీ వాయిస్తున్నారు రకరకాల. మృదంగ శంఖ భేర్యశ్చ వీణా పణవ గోముఖాః దుంధూర్యానక ఘంటాధ్య నేదుర్దుందుభ్యస్తత. ఎన్నో రకరకాల వాణిజ్యాలు ఉన్నాయండి. ఇప్పుడు అన్నీ నాకు తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ మృదంగా అయితే మీకు అర్థమై ఉంటుంది. మృదంగా, ఇట్లాంటి కరతాలు, ఇంకా ఇట్లాంటి దుందుబి, ఇంకా రకరకాల ఫ్లూట్స్, వీణ, గోముఖ, ఇలా ఎన్నో రకరకాల వాణిజ్యాలన్నీ వాయించడం స్టార్ట్ చేశారన్నమాట. ఇప్పుడు కృష్ణుడు బయలుదేరుతున్నాడు. ఇవన్నీ ఎంతో అంటే ఆయన్ని ఇలా ఆదరపూర్వకంగా ఆయన్ని ఇప్పుడు సాగనంపుతున్నారు. దానికి ఇది ఒక చిహ్నం అన్నమాట. ప్రసాద శిఖరారుధా కురునార్యోధిదృక్షయ వవృషు కుసుమై కృష్ణం ప్రేమ వ్రీడాస్మి తీక్షణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా అందరూ ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, రథం ఎక్కేశాడు బయటికి. సో ఇప్పుడు కృష్ణుడిని చూడడానికి ఇంక అందరూ, ముఖ్యంగా స్త్రీలందరూ రాజ్యమహల్లో, రాజ్భవనంలో ఉన్న స్త్రీలందరూ మిద్దె మీదకి ఎక్కేశారనమాట. మేడపైకి వెళ్ళిపోయారు. మేడపైనకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఉన్న స్త్రీలు, రాజ పరివారానికి సంబంధించిన స్త్రీలందరూ ఆ మిద్దె పైనుంచి వాళ్ళు కృష్ణుణ్ణి చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. స్మితే ప్రేమ వ్రీడ, ఎంతో ప్రేమతో, ఇంకా ఎంతో సిగ్గుతో మరియు ఆనందంతో వాళ్ళు కృష్ణుడిని వీక్షించడమే కాకుండా వీక్షిస్తూ ఆయన పైన పువ్వుల వర్షాన్ని కురిపిస్తున్నారు. పైనుంచి స్త్రీలందరూ పూల వర్షాన్ని కురిపిస్తున్నారంట. సో ఇలా మన వైదిక సభ్యత, సంస్కృతిని మీరు ఇలాంటి భాగవతం, మహాభారతం, రామాయణంలో చూడవచ్చు అన్నమాట. ఎలా వ్యవహరించేవారు అప్పుడు. సో ఇలా స్త్రీలు పైనుంచి, దూరం నుంచి అంటే పూలని చల్లుతున్నారనమాట. అప్పట్లో స్త్రీలు, పురుషుల్లో ఇప్పటిలాగా సిగ్గు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తిరుగుతూ ఉండారనమాట. అప్పట్లో అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారు, స్త్రీకి సిగ్గు, లజ్జ అనేది చాలా ముఖ్యమైన లక్షణం. అదే ఇక్కడ మనకు రాస్తారనమాట. ఎప్పుడైతే స్త్రీ సిగ్గుతో, లజ్జతో ఉంటుందో అప్పుడే ఒక పురుషుడు కూడా ఆ స్త్రీని ఆదరిస్తాడు, లేకపోతే సమ్మానిస్తాడు అన్నమాట. అదే ఒక సిగ్గు వదిలేసింది అనుకోండి స్త్రీ, అప్పుడు ఎంత పెద్ద కుటుంబంలోంచి, పరివారం నుంచి ఎంత ధనికులైన స్త్రీ అయినా సరే ఆమె ఒక పురుషుడు యొక్క ఆదరానికి, గౌరవానికి ఎప్పుడూ
గురి కాదనమాట. అప్పుడు ఎవరైనా అలాంటి స్త్రీని ఎవరు గౌరవించరు. ప్రభుపాల ద్వారా రాశారు, ఒకవేళ ఆ స్త్రీ ఎవరైతే సిగ్గు లజ్జ ఉన్న స్త్రీ ఒకవేళ ఒక చీపురు, అదే మన ఊడ్చే వాళ్ళు చీపురుతో ఊడుస్తారు కదా, క్లీన్ చేస్తారు కదా, ఊడ్చుకునే వాళ్ళ పరివారం నుంచైనా సరే ఒకవేళ ఆ స్త్రీకి సిగ్గు అనేది లజ్జ అనేది ఉందనుకోండి, అప్పుడు అలాంటి స్త్రీని ఎవరైనా గౌరవిస్తారు. అలా అంతేగాని ఇలా బట్టలు ఇప్పేసి రోడ్లెంబడి తిరుగుతూ ఉంటారు కదా ఫ్యాషన్ కొద్దీ, వాళ్ళు ఎంత ధనిక పరివారాలైనా కానీ ఒక సామాన్య గౌరవించడు, గౌరవాన్ని వాళ్ళు కోల్పోతారు అని ఇక్కడ ప్రభుపాద గారు రాశారనమాట. సో ఇలా భారతదేశంలో ఎలా వ్యవహరించేవారు స్త్రీలు ఇక్కడ రాశారనమాట. 17వ నంబర్ శ్లోకం, 17వ నంబర్ శ్లోకం. ఇంకా 2-3 శ్లోకాలు ఉన్నాయి, చిన్న శ్లోకాసే, అయిపోతాయి ఇప్పుడు వెంటనే. సితాతపత్రం జగ్రాహ ముక్తాదామా విభూషితం రత్నదండం గుడాకేశః ప్రియతమస్యః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ సమయంలో అర్జునుడు వెంటనే ఏం చేశాడు, సీతాతపత్రం అంటే అంబ్రెల్లా, తలపత్రము, అంబ్రెల్లా, మన ఛత్రి, గొడుగు. సో అర్జునుడు ఎంతో మహావీరుడైన అర్జునుడు అది ఆ అంబ్రెల్లా, ఆ గొడుగు కూడా, ఆ గొడుగున పట్టుకుని ఆ హ్యాండిల్, ఆ గొడుగును పట్టుకుంటాం కదా, ఆ గొడుగు ఎంతో అద్భుతంగా వజ్ర వైడూర్యాలతో అలంకృతమై ఉందంట. సో ఈ గుడాకేశ కృష్ణ, ఇక్కడ అర్జునుడు అంటున్నాడు, ఎవరైతే నిద్రను జయించాడో, అంధకారాన్ని జయించాడో, అజ్ఞానాన్ని జయించాడో అర్జునుడు ఎంతో యోద్ధ అయిన అర్జునుడు ఇక్కడ రత్న దండం విభూషితం రత్నాలతో విభూషితమైన ఆ యొక్క సితాతపత్రం అంటే ఇక్కడ మన గొడుగుని తీసుకొని కృష్ణుడి పైన, అంటే కృష్ణుడికి గొడుగు పట్టుకుంటున్నాడు అర్జునుడు ఎంతో ప్రేమతో. సో ఇలా మనకి ప్రభుపాద ద్వారా రాస్తున్నారు అన్నమాట. ఆ సమయంలో ప్రతి విషయానికి, అంటే మన ఇంట్లో ఫర్నిచర్ అయినా కానీ ఇలా గొడుగుకి కూడా చూడండి ఎన్నో రత్నాలతో ఆభూషితమైంది. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా రత్నాలతో, అంటే రత్నాలు, ఇంకా వజ్రాలు, ఇంకా గోల్డ్, బంగారం, వెండి, వీటితో ఉండేవన్నమాట. ఇప్పుడు ప్రభుపాద రాసిన ఇప్పుడు అన్ని ప్లాస్టిక్, పేపరు, ఇలాంటి, ఇంకా ఇనుము, లేకపోతే ఇంకా అది అల్యూమినియం, ఇలాంటి వాటితో, ఇత్తడి, ఇలాంటి వాటితో థర్డ్ క్లాస్. ఇదేం సమృద్ధి, ఇది మన ఒక ఆధునిక ఉన్నతి అన్నమాట. అప్పట్లో చూడండి ఎలా ఉండేవో. చిన్నప్పుడు మీకు కూడా చాలామంది గుర్తుండొచ్చు, మీ ఇంట్లో వెండి తల్లెల్లో తినేవాళ్ళేమో కొంతమంది, ఇప్పట్లో ప్లాస్టిక్లో తింటున్నారు. సో ఇది అన్నమాట ఆధునిక ప్రగతి. అది ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు. ముందు నెయ్యి తినేవారు, ఎంతో శుద్ధమైన నెయ్యితో తినేవారు. ఇప్పుడు అది ఉంటుంది వనస్పతి, అదేంటి అలాంటి, అది నెయ్యి లాంటిది కానీ నెయ్యి కాదు, దాన్ని ఇంకా బయట ఇంకా పేర్లతో పిలుస్తారనమాట. అది థర్డ్ క్లాస్, జనాలకు తెలియదు, మెరగ్రైన్ అంటారు, వేరే పేర్లతో బయట వస్తుంది, వాళ్ళకి తెలియదు అవన్నీ. అది వనస్పతి లాంటిదే, వేరే మంచి పేర్లతో మంచి స్టిక్కర్లు అంటించేసి మంచి డబ్బాల్లో పెట్టేసి అమ్మేస్తుంటారు. నెయ్యి కన్నా బాగుంటుందని జనాలు కొనేస్తూ ఉంటారు, తక్కువ రేట్లో వస్తుందని. కానీ శుద్ధమైన నెయ్యి కాదు అది. డాల్డా ఇంకా దానికి కొత్త పేర్లతో, ఆ డాల్డా అంటే అంత చీప్ అనమాట, ఇప్పుడు అందరూ తెలిసిపోయింది. అందుకే దానికి కొత్త పేర్లతో కొత్త ప్యాకింగ్ వేసేసి ఇప్పుడు బయట అమ్ముతున్నారు. తెలియక అనుకుంటారు ఇది నెయ్యి కన్నా బాగుంటుందేమో అని తీసుకొని జనాలు ఇప్పుడు తింటున్నారు అనమాట. సో ఇవాళ రేపు అన్నీ ఎంత సమృద్ధి ఇప్పుడు చూసుకోవచ్చు మనము. అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు మీరు చూసుకోండి, బయట ప్రపంచంలో మనం సమృద్ధిగా ఉన్నామా, ఇప్పుడు ఎంతకు దిగజారిపోయింది అది ఉన్నత, మరి ఏమి ఉన్నతో మరి మనమే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు, మరి మీరే అర్థం చేసుకోండి. అప్పట్లో యుధిష్ఠిర మహారాష్ట్రంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది. 18వ నంబర్ శ్లోకం. ఉద్ధవ సాత్యకిశ్చైవ వ్యజనే పరమాద్భుతే వికీర్యమాణ కుసుమై రేజే మధుపతి దగ్గర రాశారంటే ఉద్ధవుడు కృష్ణుడి యొక్క చాలా ప్రియమిత్రుడు. అంటే ఇక్కడ వచ్చాడు ఉద్ధవుడు సాత్యకి, వీరు కూడా భగవంతుడికి చామర, అంటే ఫ్యానింగ్, చామర పట్టారనమాట. సో ఇంకా ఇలా భగవంతుడిని ఎంతో మంచి పుష్పాల మీద భగవంతుడు కూర్చొని ఉన్నాడంట. ఇంకా భగవంతుడిని వాళ్ళు ఫ్యాన్ చేస్తున్నారనమాట.
అశ్రుయంతాశిషः సత్యాస్తత్ర తత్ర ద్విజేరితాః నానురూపానురూపశ్చ నిర్గుణస్య గుణాత్మనః. ఇంకా అక్కడ ఉన్న ఎంతోమంది బ్రాహ్మణులు కూడా, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుడి పట్ల ఆశీర్వాద వచనలు, ఇంకా ఎన్నో రకమైన వేద మంత్రాల్ని భగవంతుడి గుణగానం చేస్తూ పాడుతున్నారంట. ఎంతో శుభకారంగా ఉండడానికి, శుభం వెదజల్లేలా. సో మనం భగవంతుడికి ఏమి ఆశీర్వాదం ఇవ్వగలుగుతాము, భగవంతుడికి మనమేమి శుభం పలకగలం. ఎందుకంటే భగవంతుడికి ఆయన పరమ సత్యం, ఆయనకి ఏమి అశుభం జరగదు, ఆయనకేం కాదు. కానీ ఇక్కడ ప్రభుపాల ద్వారా అంటున్నారు, అలా భగవంతుడిని అలా అప్యాతో జనాలు, అక్కడ ఉన్న ప్రజలు, ఇంకా కుటుంబవాసులు, ఇంకా బ్రాహ్మణులు ఇలా అంటున్నారు. ఎన్నో మంచి వాక్యాలు గుణగానం చేస్తున్నారు. ఇలా భగవంతుడికి అన్ని స్వీకరిస్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు మనుష్య లీలలో ఉన్నాడు భగవంతుడు, ఆయన స్వీకరిస్తాడు. ఇలా భగవంతుడు చేసే ఎన్నో రకాలు, మీరు తత్వము రసము రెండు రకాలుగా మనము భగవంతుడి యొక్క లీలల్ని చూడొచ్చు. ఒకటి తత్వపరంగా, ఇంకోటి రసపరంగా. అంటే తత్వపరంగా ఆయన భగవంతుడు అని చూడొచ్చు, రసపరంగా ఆయన ఒక భక్తవత్సలతో ఎలా భక్తులతో వ్యవహరిస్తాడు, ఆదాన ప్రదానం చేస్తున్నాడు. దానికి ఉదాహరణగా ఇలా ఎన్నో లీలలు మీకు అనిపించవచ్చు. భగవంతుడేంటి, ఆయనకు వీళ్ళేంటి, ఆశీర్వాదం ఇవ్వడం, భగవంతుడికి ఏం అవసరం అనుకోవచ్చు మీరు. కానీ అలా కాదు. ఇక్కడ భగవంతుడు మానుష్య లీల చేసినప్పుడు ఆయన ఏది చేసినా అది ఎంతో గొప్పగా ఉంటుంది. దాన్ని మనము ఆరాధిస్తాము, ఆస్వాదిస్తాము, పూజిస్తాము, వర్ణించుకుంటాము. ఎలాగంటే మక్కంచోరు లీల, వెన్న దొంగ లీల. కృష్ణుడు ఎన్నోసారి వెన్న దొంగిలించాడు గోపికల ఇంట్లలోంచి. ఎవరైనా వెన్నను దొంగిలిస్తే, ఏదైనా దొంగిలిస్తే దొంగను ఎవరైనా పూజిస్తారా? వాళ్ళు దొంగతనం చేస్తే దాన్ని ఆరాధిస్తాం. ఎవరైనా దొంగతనం చేస్తే ఆరాధిస్తాం వాళ్ళని. కానీ కృష్ణుడు మాత్రం దొంగతనం చేస్తే అందరూ ఆయన్ని వెన్న దొంగగా ఆరాధిస్తారనమాట. అంటే ఇలా దొంగతనం చేసే కానీ కృష్ణుడిని ఆరాధించే ఇలాంటి ఇవన్నీ వ్యతిరేకంగా కదా. దొంగని ఎవరు ఆరాధించరు, కానీ కృష్ణుడు దొంగతనం చేస్తే మాత్రం ఆరాధిస్తాం. ఇలాంటి అన్ని వ్యతిరేక తత్వాలని మనం కృష్ణుడి లోపల, కృష్ణుడి లీలలో చూడొచ్చు అనమాట. ఎందుకంటే కృష్ణుడు అంత గొప్పవాడు అనమాట. ఆయనకు దొంగలించాల్సిన అవసరమే లేదు. ఆయన నంద మహారాజు ఎన్నో 9 లక్షల ఆవులు ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు వెన్నకి ఏమీ కరువు లేదు. అయినా కానీ కృష్ణుడు వెళ్ళి వెన్న దొంగిలించేవాడు. అందుకే ఆయన గొప్ప, ఆయనదే మొత్తం సంపత్తి అంతా, సృష్టి అంతా ఆయనదే. ఆయన ఎక్కడి నుంచి దొంగిలిస్తాడు. అందుకనే ఇక్కడ అలా లీలలు కృష్ణుడు చేస్తాడు భక్తులతో ఆదాన ప్రదానం చేయడానికి. భక్తులతో లీలలు భక్తుల యొక్క ఆనందానికి, ఆయన భక్తులతో ఇలా లీలలు చేసి ఆనందాన్ని భక్తులకు ఇస్తాడు, ఆయన కూడా ఆనందాన్ని పొందుతాడు అనమాట. ఈ విధంగా అందుకే భగవంతుడిని లీలా పురుషోత్తం అంటాం. సో ఇలాంటి ఎన్నో లీలలు, అద్భుతమైన లీలలు కృష్ణుడు చేస్తూ ఉంటాడు మనిషి రూపంలో వచ్చి అని ఇక్కడ మనకి తాత్పర్యంలో చెబుతున్నారనమాట. గోపికలు అక్కడ వాళ్ళు ఎంతో వెన్న చేసేవారంట. వెన్న చేసిన తర్వాత వాళ్ళు ఆలోచించేవారు అనమాట, కృష్ణుడు వచ్చి దొంగిలిస్తాడు నా వెన్న అని. సో అలా వాళ్ళు కోరుకునేవారు. అందుకే కృష్ణుడు వచ్చి ఎవరు ఎక్కువ కోరుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు దొంగతనం చేసేవారు అనమాట వెన్నని. సో అలా అదనమాట కృష్ణుడు లీల. ఎవరు ఎలా కోరుకుంటే కృష్ణుడు వాళ్ళతో అలా వ్యవహరించేవాడు అనమాట. ఏ యథామాం త్వాం ప్రపత్తి. సో ఇదండి ఈరోజు విషయం, చర్చ. ఇంకా మనము రేపు ఇంకా కృష్ణుడు వెళ్ళిపోయేటప్పుడు ఎలా హస్తినాపురంలో ఇంకా స్త్రీలందరూ ఎలా కృష్ణుని వర్ణిస్తారో, ఏం సంభాషణ జరుగుతుందో వాళ్ళ ద్వారా, ఆ విషయం కూడా ఎంత మధురంగా ఉంటుందో అది మనం రేపు చూద్దాము. ఇంకా అంతేకాకుండా కృష్ణుడు ఈ ద్వారకు వెళ్ళేటప్పుడు ఎలా మన్నాడు యుధిష్ఠిరుడు ఎలా సాగనంపాడనే విషయం కూడా ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు. ఈ విషయాల్ని రేపు మనం చర్చించుకుందాము. ఈ రోజుకి ఇక్కడే చర్చను మనం ముగిద్దామంట. సో మీరందరూ కూడా ఈ భాగవతాన్ని మీరు కూడా ఇంట్లో చదువుకోండి, మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా. ఇవన్నీ ఎన్నో ముఖ్యమైన విషయాలు ఇలా ప్రభుపాదుల వారు తాత్పర్యంలో రాశారు. ఇంకా అద్భుతమైన భగవంతుడి లీలలు మనకి రెండు చేయాలన్నమాట. మనం సాధన చేయాలి. మనం ఎప్పుడైనా సరే మీకు అనిపించింది అనుకోండి, చాలా వినేసాము భాగవతం, ఇప్పటికీ చాలా వినేసాము, భగవద్గీత ఎన్నో సాధన చేసేసాము అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది మీకు సాధన, ఇప్పుడు మరి ఇంకో పంచాలి. పంచితే అప్పుడు మీకు కొంచెం ఖాళీ అవుతుంది అనమాట. మీ దగ్గర ఉన్న ఫుల్ అయిపోయారు కదా మీరు భక్తి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా బద్ధవస్థలో ఉన్నాం కనుక మనకు కొంచెం భక్తి చేసుకోగానే అనిపిస్తుంది ఇంకా చాలే అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొకరికి
దాన్ని పంచాలన్నమాట. పంచినప్పుడు మన దగ్గర అయిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ మనం సాధన చేయాలని, ఇంకా వినాలి, ఇంకా నేర్చుకోవాలి భాగవతం గురించి అని ఆరాటం అనేది పెరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు పంచలేదనుకోండి, మీరు ఓన్లీ వినేసి కూర్చున్నారనుకోండి, కొన్ని రోజుల తర్వాత మీరు బోర్ కొట్టేయచ్చు. అదనమాట. మీకు రుచి ఇంకా రావాలంటే భగవంతుడిది మీరు పంచాలి. ఎంత పంచితే మీకు రుచి అంత పెరుగుతుంది, ఆసక్తి అంత పెరుగుతుంది భాగవతం గురించి కానీ భగవంతుడి గురించి కానీ. ఇది ఒక రహస్యం అనమాట. సో మీరు ఒకవేళ ఇలా మీ ఆసక్తిని ఉంచుకోవాలి జీవితాంతం భగవంతుడి పట్ల, భాగవతం పట్ల అంటే మీరు దాన్ని ఆస్వాదించాలి, ఇంకొకరికి కూడా పంచాలన్నమాట. అది. సో చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. మనం ఏంటంటే భాగవతంలో అండి అన్ని లీలలు ఉంటాయి, నేను మొత్తం భాగవతం కవర్ చేస్తాను, ఇలా ప్రతిరోజు లాక్డౌన్ తర్వాత వీలవ్వకపోవచ్చు. నిన్న మీటింగ్లో జరిగినప్పుడు కూడా, నిన్న ఫస్ట్ టైం జరిగింది జూమ్లో మీటింగ్, వాళ్ళు అన్ని విషయాలు చర్చించుకోలేకపోయాం. అందుకని వాళ్ళు అన్నారు వారానికి ఒకసారి ఇలా మీటింగ్ పెట్టుకుందామని. ప్రతి ఫ్రైడే ఫిక్స్ చేయాలన్నమాట. సో ప్రతి ఫ్రైడే రోజు మనకి క్లాస్ ఉండదు, అట్లీస్ట్ లాక్డౌన్ అయ్యే వరకు. అంటే నెక్స్ట్ ఫ్రైడే కూడా మనకి పొద్దున క్లాస్ ఉండదు, మా మీటింగ్ హాఫ్ డేనే కాబట్టి ఈవినింగ్ భగవద్గీత క్లాస్ ఉంటుంది నెక్స్ట్ ఫ్రైడే నుంచి. కానీ నెక్స్ట్ ఫ్రైడే కూడా మనకి భాగవతం క్లాస్ అనేది పొద్దున ఉండదన్నమాట, మాకు మీటింగ్ ఉంటుంది. సో అది విషయం. సో మనం భాగవతం అనేది మీరేం అది అయిపోగొట్టాలనే ఫీలింగ్తో మీరు వినకండి, చదవకండి, ఏదో ఫినిష్ చేసేయాలని. ఫినిష్ ఎప్పుడు అవుదండి భాగవతం, అది ఎప్పుడు అయిపోదు. మన జీవితాంతం చదివినా కానీ ఇంకా నేర్చుకునేవన్నీ ఉంటాయి. మనం ఎప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాం. భగవంతుడు కృష్ణుడికి భాగవతంకి ఏమాత్రం తేడా లేదు. మనం కృష్ణుడు ఎప్పుడు పూర్తిగా అర్థం చేసుకోలేము, ఎంత అర్థం చేసుకున్నా ఇంకా ఎన్నో విషయాలు అర్థం చేసుకునేవి ఉంటాయి. అలాగే భాగవతంలో కూడా నేను ఇప్పుడు ఇంకా అర్థం చేసుకుంటున్నాను, రోజు కొన్ని కొత్త విషయాలు అర్థం చేసుకుంటున్నాను భాగవతం చదివి. మీరు కూడా అలాగే జీవితాంతం అర్థం చేసుకుంటూ అలా ఆస్వాదించుకుంటే భగవద్ధానికి వెళ్ళిపోవాలి మనము. అదే అన్నమాట మన భక్తి మార్గం యొక్క పద్ధతి. సో మనం ఇక్కడ ఈ విషయాన్ని చర్చను ముగిద్దాం. మీ అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.